క్రీస్తునందు ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున శుభములు. ప్రభు ఈరోజు 2024 సంవత్సరంలో మనము బ్రతికి ఉన్నామో, మనము దేవుని బిడ్డలుగా ఆయన ఆరాధనకు రాగలుగుతున్నామో, అంతేకాదు ఆయన మాటలు వినగలుగుతున్నాం. మనం ధన్యులము. ప్రపంచంలో 24వ సంవత్సరము అనేక యుద్ధాలతో గడిచిపోయింది కదా. మరి ఆ యొక్క గాజా మీద యుద్ధం జరుగుతున్నప్పుడు, యుక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు, పోయిన వారంలో మరి ఆ యొక్క సిరియాలో జరిగిన యుద్ధము, ఇలాగ అనేకులు వారి ప్రాణాలను కోల్పోతున్నారు. మనం మాత్రమో సజ్జనులు. వరదలు వచ్చి, భూకంపం వచ్చి, వ్యాధులు వచ్చి ఈ లోకములో అల్లకల్లోలాలతో ఎంతోమంది వెళ్ళిపోయినప్పుడు ఈ క్రిస్మస్ చాలామంది చూడలేకపోయి ఉంటారండి. కానీ మనం ఎంత ధన్యులమో. దేవుడు మనల్ని ఈ క్రిస్మస్ రోజు, యేసు జన్మించిన ఈ దినం రోజు సజీవులకు లెక్కించి మంచి బట్టలు వేసుకొని చక్కటి ఆ యొక్క దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడే భాగ్యం మనకి ఇచ్చాడు కదా. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాయి. ఈరోజు మీరు చాలామంది దేవునికి సన్నిధిలో యేసు జన్మించాడు అది వాస్తవం. ఎందుకంటే ఆయన మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆయనను బట్టే వేసుకుంటున్నాం కనుక మన యొక్క జీవితంలో యేసుని మనం ఎన్నడూ కూడా విడతీయలేము. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ కులస్తులైనా, ఏ ప్రజలైనా సరే క్రీస్తును వేరు చేసుకోలేరు వాళ్ళు. ఎందుకో తెలుసా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఆయనతో వేసుకుంటున్నావు. నీవు ఎప్పుడు పుట్టావో చెప్తున్నావు అంటే యేసుని బట్టే చెప్తున్నావు. అంతగా నీ జీవితంతో యేసు. వాళ్ళు ముస్లిమ్స్ అయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇది వేసుకోవాలి. వాళ్ళు సిక్ మతస్థులు అయితే వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళు హిందువులు అయితే, మన బంధువులు అయితే వాళ్ళు వేసుకోవాల్సిందే. ఆ యొక్క జొరాస్ట్రియన్స్ అయితే వాళ్ళు వేసుకోవాల్సిందే. షింటో మతం వాళ్ళు, ఆ యొక్క చైనా వాళ్ళు వేసుకోవాల్సిందే. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి. ఇలాగున్న 14 మతాల్లో ఈరోజు ఎవరైనా నాకు యేసుతో సంబంధం, నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తుతోటే ముడిపడింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం కదండి. అలాగున ADBC. సో అలాంటి ఒక మహా గొప్ప దేవుడు అయిన యేసుక్రీస్తుని ఈరోజు కలిసి మనం ఆరాధించే ఈ మంచి భాగ్యం మనం ఇచ్చినందుకు మనం నిండు మనసుతో దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు ఎంతోమందిగా పిలువబడుతున్నారు. వాళ్ళు దేవుళ్ళ దేవతలను వదిలిపెడితే వాళ్ళు ఏం చేశారు అనే ప్రశ్న వేసుకుంటే, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేశాడు అంటే నీకు తెలుసా? ఉండొచ్చు. కానీ ఎన్ని దేవుళ్ళ గురించి ఏమి తెలిసినా ఈ మహా గొప్ప దేవుడు ప్రపంచంలో 3658 భాషల్లో ఆయన వాక్యము ఆకాశమంత ఎత్తు. ఈ యొక్క బైబిలు అన్ని భాషల్లో ఇచ్చి ఆయన ఇచ్చేసి, ఈరోజు మన దేశ మత గ్రంథాలు వేరే లాంగ్వేజ్లో అవైలబుల్ ఉండకపోవచ్చు, లేవు కూడా. కానీ ఇది అట్లా కాదు. ఈరోజు ప్రపంచంలో అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలకి ఆ యొక్క కోయ ప్రజలు మాట్లాడే లంబాడి ప్రజలకు కూడా ఈరోజు దేవుడి బైబిల్ అందించాడంటే తన ప్రేమను ఆయన తెలియజేస్తున్నాడు, తన మంచితనాన్ని తెలియజేస్తున్నాడు, తన కార్యం ఈ లోకానికి ఎందుకొచ్చాడో తెలియజేస్తున్నాడు. కనుక ఆయన మాటలు చదివి నువ్వు నేర్చుకోవటానికి ఈ బైబిల్ ఇస్తే, ఆయన మాటలు చదవలేని వాళ్ళ గురించి దేవుడు మాలాగా సేవకుల్ని పెట్టి ఈ బైబిల్లో వివరించడానికి పెట్టాడు. కనుక ఈరోజు ఏ దేవుడు దేవతలు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఏం చేశారో మనం మొదలుపెడదాం. ఈరోజు యేసు జన్మించాడు కదా, కనుక క్రీస్తు జయంతి ఈరోజు. కనుక కృష్ణ జయంతి వస్తుంది, బుద్ధ జయంతి వస్తుంది కదా, రామజన్మ అన్నీ వస్తాయి ఈ లోకములో. కానీ యేసుక్రీస్తు వీరందరికీ అతీతంగా ఆయన ఆకాశములు అలాగున సూర్యుడు ప్రకాశించినప్పుడు ఎలాగున అన్ని దేశాల మీద వెలుగు ప్రకాశిస్తుందో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం వెలుగై ఉండెను. ఆ వాక్యం ఈరోజు ప్రకాశిస్తుంది. కనుక మీరెంతో మంచి ప్రేమతో వచ్చారు. ఈరోజు క్రిస్మస్ కదా, జీసస్ దగ్గరికి వెళ్దాము, ఆయన జన్మదినం కదా అని చెప్పి ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్దామా? అవసరం లేదు. కనుక ఆయన మనలాంటి మానవుడు కాదు. కనుక యుగయుగాలు బ్రతికి ఉంటాయి దేవుడు. కనుక ఆ దేవుడు యేసు ప్రభు విషయమై ఈరోజు నేను 3 సంగతులు చెప్తాను. మొట్టమొదటిది, దానికంటే ముందు మీరందరూ కూడా మన యొక్క NTC చర్చ్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో నేను యేసుక్రీస్తు విషయమై 3 మెసేజెస్ చెప్పాను. 3 మెసేజెస్లో ఫస్ట్ది యేసు జన్మ, ఆ తర్వాత కాపరులు. అంటే కాపరులు వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. వెళ్ళి వాళ్ళు ప్రభువుని చూచారు, ప్రభువుని ఆరాధించారు, చూసి ఆనందభరితులైపోయారు. వెళ్ళిపోయి ప్రజలందరికీ చెప్పారు, మేము దేవుడిని చూసాము. మరి దేవుడు ఎట్లున్నాడు? పసి బాలుడుగా నాడు అప్పుడు కదండి. అలా తర్వాత ఆయన 30 ఏళ్ళు అయినాక 33 అప్పుడు అందరూ చూస్తున్నారు, ఈయన దేవుని కుమారుడినా, ఇస్ అ గాడ్, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. చిన్నగా ఉన్నప్పుడు చూశారు,
ఆయన దైవమై ప్రతి మనిషికి కనిపించాడు. సో ఫస్ట్ కాపర్లు దేవుని దూత వస్తే చెప్తే లేచి వెళ్ళారు. ఇది మన యూట్యూబ్లో మెసేజ్ ఉంది, మీరు చూడొచ్చు. కనుక మన యొక్క చర్చ్ బయట వాళ్ళకు కూడా దాని గురించి యూట్యూబ్లో పెడుతున్నాం ఈ మెసేజ్. ఇది వీడియో మెసేజ్ కాదు, ఓన్లీ ఆడియో మెసేజ్. కనుక నెక్స్ట్ యేసు జన్మ గొర్రెల కాపర్లు. నెక్స్ట్ యేసు జన్మ తూర్పు దేశపు జ్ఞానులు, పర్షియన్స్. ఆ రోజు ఎవరో జ్ఞానులు ముగ్గురు దాదాపు 1300 కిలోమీటర్లు దాటి, ఎడారి దాటి, ప్రాణానికి తెగించి వచ్చి యేసుప్రభుకి ఆరాధన చేసి ఆయనకు బంగారము సామ్రాణి బోళము సమర్పించి వెళ్ళారు. కనుక వాళ్ళు ధన్యులయ్యారు. తరించిపోయింది వాళ్ళ బతుకు. వాళ్ళ జ్ఞానానికి ఊట, జ్ఞానానికి ప్రారంభం, జ్ఞానమిచ్చే దేవుడు, ఆ దేవుడిని చూసి వెళ్ళారు, వాళ్ళు ఆరాధించారు. నెక్స్ట్ యేసు జన్మ, ఆ యొక్క దేవదూతల గురించి చెప్పాను. అవును, దేవదూతలు కూడా యేసు జన్మలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం పుట్టినప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారండి? నర్సు ఉంటుంది, డాక్టరు ఉంటుంది కదా, రిసెప్షనిస్ట్ ఉంటుంది బిల్ వేయటానికి కదా, అందరూ ఉంటారు కదా. పిల్లలకి ఇంకా బాగపోతే ఒక మనిషి పుడితే, ఆ యొక్క ఒక బిడ్డ పుడితే అవి ఎన్నో ఉంటాయి కదా, స్కానింగ్ దగ్గరికి వెళ్తారు కదండి, అక్కడ ఉంటే డయాగ్నోస్టిక్స్. వీళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళే కాకుండా మన బంధువులు, ప్రియులు ఉంటారు. ఆ యొక్క కాన్పుకు కావాల్సిన డబ్బు కానీ, కాన్పుకు తీసుకెళ్లాలంటే ఒక కారు, ఏదో ఒక సహాయం చేస్తారు కదా. ఇలాగున మనం జన్మించినప్పుడు ఎంతోమంది ముడిపడి ఉంటారు దాంట్లో. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, యేసు జన్మలో కాపర్లు, యేసు జన్మలో ఆ యొక్క జ్ఞానులు, యేసు జన్మలో దేవదూతలు ఏంటని నేను స్పష్టంగా చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో ఈ మెసేజ్ చూడొచ్చు. మీకు ఆ యొక్క లింక్ కూడా మీకు తెలుసు, కానీ కావాలంటే చూపిస్తాము. సరే, బైబిల్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది, మన న్యూ టెస్ట్మెంట్ చర్చ్ కనుక కొడుతూ వస్తుంది. సో ఇవి అయినాక ఇలాగనే ఈరోజు ముగ్గురు గురించి నేను 3 వారాలు చెప్తూ వచ్చాను. ఈరోజు యేసు జన్మించిన దినంగా మనము ఈరోజు యేసు ప్రభు విషయమై ఒక 3 ప్రశ్నలు వేసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ ఉన్న మనందరము కూడా మిమ్మల్ని అడిగారనుకోండి, ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నాను, అది యేసులో చెప్తాను. నువ్వు ఎక్కడ పుట్టావు? ఇప్పుడు ఒక ఇంత చిన్న పిల్లలు తీసుకొచ్చి, నువ్వు ఎక్కడ పుట్టావు? తెలియదు టీచర్ అంటది. ఎందుకు? చిన్నపిల్లలకు తెలియదు కదా. కానీ పెద్దగా అయినాక మనం ఏం చెప్తామండి? నువ్వు ఎక్కడ పుట్టావంటే, నేను ఫలానా రాష్ట్రంలో, ఫలానా దేశంలో, ఫలానా రాష్ట్రంలో, ఫలానా ఆ యొక్క టౌన్లో, ఫలానా విలేజ్లో ఎక్కడ పుట్టామో మనం ఖచ్చితంగా చెప్తాం. దాన్ని బట్టి మనకు ఏమొస్తుంది? ఆ యొక్క సిటిజన్షిప్ వస్తుంది. మనం ఇండియాలో పుట్టాం కనుక మనందరము ఇండియన్ సిటిజన్స్. కనుక మనం వేరే దేశంలో పోతే మనల్ని ఉండనియరు, అక్కడ వెళ్ళిపోదాలి, ఇక్కడ వీసా ఉన్నంత వరకే ఉండాలి. అట్లా మనము మన పుట్టుక గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం చెప్తాం, చిన్న కాకపోయినా. సో ఈ యొక్క ప్రశ్న వేసుకుంటే, ఒక దేవుడు, దేవత ఎక్కడ పుట్టారు? రాముడు ఎక్కడ పుట్టాడు? కృష్ణ ఎక్కడ పుట్టాడు? మహమ్మద్ ఎక్కడ పుట్టాడు? సాయిబాబా ఎక్కడ పుట్టాడు కదా? ఆ యొక్క మహంక తీర్థ, ఎవరు జైన తీర్థ, ఆయన మహావీర్, ఆయన ఎక్కడ, ఎంతోమంది ఎక్కడ పుట్టారు? గాంధీ గారు ఎక్కడ పుట్టారు? అందరికి తెలుసు కదా. నేను చిన్నప్పుడు పోర్బందర్ కదా, గుజరాత్లో పోర్బందర్లో పుట్టాడు, తెలుసు. గాంధీ తప్ప ఇంకెవరు తెలుసు? రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టాడు నాకు తెలుసా? తెలియదండి కదా. అల్లు అర్జున్ ఎక్కడ పుట్టాడు తెలుసా? నాకు అస్సలు తెలియదు, పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఆలోచించండి, మరి నేను ఎక్కడ పుట్టానో ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు రాముడు ఇక్కడ జన్మించాడు, కృష్ణుడు ఇక్కడ జన్మించాడు, ఆ తర్వాత బుద్ధుడికి, ఎస్ అందరికీ తెలుస్తాయి, వాళ్ళు మహానుభావులు కనుక ఈ భూమి మీద. కానీ యేసు ఎక్కడ పుట్టాడు? బైబిల్లో మొట్టమొదట ప్రశ్న వేసుకుంటే మనము, ఇదిగో దేవుని యొక్క వాక్య ప్రకారము ఇది మన భారతదేశం, దాని పక్కన, భారతదేశం పక్కన ఏముంది? పాకిస్తాన్, పాకిస్తాన్ పక్కన ఏముంటుంది చెప్పాలి? ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఆ యొక్క ఇరాన్ ఉంటుంది, ఇరాన్ పక్కన సిరియా ఉంటుంది, సిరియా కిందికి వస్తే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో బెత్లహేములో ఆయన పుట్టాడు యేసు ప్రభు. కనుక ఈ యొక్క ఇది ఆఫ్రికా, కనుక అదంతా కూడా మరి ఆ యొక్క ఏషియా, ఈ పైనంతా కూడా యూరప్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాప్ దేవుని యొక్క సన్నిలో ఈ యొక్క ఇండియా నుంచి ఇదిగో ఇక్కడ ఉందండి, మన ఇండియా అక్కడ ఉంటే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఇక్కడ ఉంది. మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొక మ్యాప్ చూద్దాం, చూడండి. దేవుని యొక్క సన్నిధిలో ఇది ఇజ్రాయెల్ యొక్క మరి పటములో, ఈ యొక్క మ్యాప్లో ఇక్కడ మన ఇండియా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ ఇజ్రాయెల్ దేశం కదా. ఇక్కడ దాదాపు 4445 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 4445 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే దూరం. కనుక ఇజ్రాయెల్ దేశానికి కొద్దిమంది వెళ్ళొస్తారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అలాగున్నా. కనుక ఈరోజు ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి అందరికీ తెలుసు, అక్కడ యుద్ధం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఎలాగుంటుంది? ఇది ఓల్డ్ సిటీ కనుక, ఆ యొక్క పాత పట్టణము, ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన పట్టణాలలో ఇదొకటి. 3000 years బ్యాక్ నుంచి ఉంది ఇది భూమి మీద.
యేసు పుట్టింది 2000 కదా. యేసు పుట్టకముందు 1000 ఏళ్ళప్పుడు దావీదు యొక్క పట్టణాన్ని కట్టించాడు, యెరూషలేం పట్టణాన్ని కట్టించాడు. సో ఇది ఓల్డ్ సిటీ. ఫాస్ట్గా నెక్స్ట్ ఇది ఇలాగున్న రాత్రిపూట ఇలాగుంటుంది. ఇక్కడ అల్ అక్సా అనే ఒక మస్జిద్ కట్టారు. దీన్ని బట్టి అక్కడ గొడవ జరుగుతుంది. దీనికి ఇదంతా గోల్డ్. ఇది కనుక ముస్లిమ్స్ వచ్చి ఒకప్పుడు అరబ్బులు అట్టోమన్ సమయంలో 600-700 శతాబ్దం తర్వాత దీన్ని వాళ్ళు మరి స్వాధీనపరుచుకున్నారు, లేకపోతే దీన్ని మరి జయించారు. కనుక ఇది యెరూషలేం యొక్క ఓల్డ్ సిటీ. తర్వాత చూద్దాం, చూడండి. నెక్స్ట్ మీ గురించి చెప్తున్నాను. ఇది యెరూషలేం యొక్క పాత సిటీ. ఇప్పట్లాగానే కోటగోడలు, ఆ తర్వాత గుమ్మాలు ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని మిగిలిపోయినాయి, యుద్ధాల తర్వాత మిగిలిపోయినాయి ఉన్నాయి. ఇది కూడా ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ వెళ్తే ఈ వీధుల్లో అన్నీ నడవచ్చు. అప్పుడు యేసు కానీ ఆయన శిష్యులంతా నడిచిన ఆ పాత కట్టడాలు, ప్రాచీన కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి. మనకు తెలుసు కదా గోల్కొండ ఎలాగుంది. గోల్కొండ కట్టి ఎంత అవుతుందండి? అది మహా అంటే అది 1670లో కట్టారు, 12th centuryలో కట్టారు గోల్కొండ. సో గోల్కొండ గురించి నేను చాలామంది తీసుకెళ్ళి చెప్తుంటారు. 12వ శతాబ్దంలో కట్టారు గోల్కొండ. అది శిథిలం అయిపోయింది. కానీ ఇది 2000 సంవత్సరాల క్రితం. 3000 సంవత్సరాల క్రితం కూడా ఇది ఓల్డ్ సిటీ. నెక్స్ట్ ఇది ఇలాగుంది. ఇప్పుడు ఇది న్యూ యెరూషలేం. అప్పట్లాగా లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం టాప్ మోస్ట్ కంట్రీ ప్రపంచంలో. అందరికంటే ఎక్కువ జ్ఞానవంతులు, ఎక్కువ సైంటిస్టులు, ఎక్కువ నోబెల్ ప్రైజ్ కొట్టిన వాళ్ళే ఈ యొక్క యూదులు కనుక. నెక్స్ట్ చూడండి, వాళ్ళ దగ్గర ఇలాగున మోడర్న్ సిటీ. ఇప్పుడంతా మోడర్న్ అయిపోయింది కనుక ఇది మోడర్న్ సిటీ. రెండు ఉంటాయి, ఓల్డ్ సిటీ ఉంటుంది, న్యూ సిటీ ఉంటుంది. కనుక యెరూషలేంలో ఇలాగే ప్రపంచంలోనే ఒక సొఫిస్టికేటెడ్. తర్వాత వీళ్ళకి 1, 2, 3, 4, 5, 6 అవి మొత్తం 6 పోర్ట్ సిటీస్ ఉన్నాయి. అంటే పడవలు వచ్చి ఇక్కడ ఆగి ట్రాన్స్పోర్టేషన్లో ఉంటుంది. కనుక ఇదిగోండి ఇవే కనుక హైఫా అని చెప్పి కొన్ని సిటీస్, టెల్ అవీవ్, ఇవన్నీ కూడా ఈరోజు ఇది మోడర్న్ ఇజ్రాయెల్ ఈరోజు కదండి. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము ప్రపంచానికి దేవుడు ఒక మకుటంలాగా చేశాడు. చెప్పాడు, నేను ఒక రాజ్యాన్ని. యాకోబు నిన్ను ఆయన యెరూషలేమును కోరుకొని ఎబుసరపట్నమని రాజ్యములకు మకుటముగా, రాజ్యములకు శిరస్సుగా ఇశ్రాయేల్ రాజ్యం. చిన్న రాజ్యము, మన తెలంగాణ అంతా కూడా ఉండదు, అంత చిన్న ఆ యొక్క సిటీ, చిన్న కంట్రీ కనుక ఈ యొక్క యెరూషలేం గురించి ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్పానండి. ఇదిగో చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మన భారతదేశం నుంచి ఇంత లాంగ్ వెళ్ళాలి కనుక ఇవన్నీ దేశాలు దాటుకుంటా ఈ సిరియాకు కింద ఉంటుంది, సౌదీ అరేబియాకి పైన ఉంటుంది, ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది. కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ ప్రశ్న యేసు ఎక్కడ పుట్టాడు అని చెబితే దేవుని యొక్క వాక్యములో మనందరం కూడా లూకాసు వార్త 2వ అధ్యాయం తీసి లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ఆ యొక్క ఎక్కడ పుడతాడు అని అంటే, లేకపోతే మత్తయి వార్త తీయండి. ఫస్ట్ మత్తయి వార్తలో దేవుని యొక్క వాక్యం 2వ అధ్యాయంలో ఆ యొక్క జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వాళ్ళకి అక్కడ తెలియలేదు కనుక. అప్పుడు హేరోదు రాజు ఏం చేస్తాడంటే, ఆయనకు కూడా తెలియదు అప్పుడున్న అక్కడ రాజు. కానీ ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఎలాగున్న సీఎం ఉన్నాడో, అప్పుడు సీఎంలు ఉండేవాళ్ళు కాదు, రాజులు ఉండేవాళ్ళు. సో ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఎవరున్నారు? హేరోదు అని ఆయన రాజుగా ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారు కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో రాసులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగారు. ఆ దేశంలో ఉన్నాడు కానీ అదేం తెలియట్లేదు, అడ్రస్ కరెక్ట్ తెలియట్లేదు. అందుకు వారేమనంటే యూదయ బెత్లెహేములోలే అనగా, యూదయ బెత్లెహేమా దేశం, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త అయిన మీకా 5:2 చెప్పిందే వాళ్ళు చెప్పి. సో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఆయన ఆ యొక్క దావీదు పట్టణమందు ఆయన పుట్టాడు. ఆ దావీదు పట్టణం అంటే బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేము అని అంటే అక్కడ ఎందుకు పుట్టాడు? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకనంటే యేసు ఈ ప్రపంచంలో ఆయన అందరికీ దగ్గరగా ఉండాలని, ఎవ్వరికీ దూరంగా ఉండకూడదు. దేశప్రభు అమెరికాలో పుడితే జపాన్ ఇటుంటుంది ఈస్ట్, జపాన్ నుంచి అమెరికాకి ఎంతో దూరం. ఒకవేళ అమెరికా అనే కాంటినెంట్లో లేకపోతే అక్కడ పుడితే జపాన్కి ఎంతో దూరం. కింద ఆఫ్రికాలోని కింద పుడితే పైన అలస్కా, కెనడా, అది ఎంతో దూరం. రష్యా, మాస్కో, యుక్రెయిన్, లేకపోతే ఆ యొక్క సైబీరియా పైన ఎక్కడో మన గ్లోబ్లో పైన పుడితే మిగతా వాళ్ళందరికీ దూరం అవుతుందండి. ఒకవైపున పుడితే దేవుడికి, ఇంకొక వైపు వాళ్లకు ఆయన అన్యాయం చేసి. దాదాపుగా యేసుప్రభు ఇండియాలో ఎందుకు పుట్టలేదు? ఆయన మన ఇండియా దేవుడు కాదు, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, బ్రిటిష్, ఏదో అంత పిచ్చి, వెర్రి అజ్ఞానం. సో జ్ఞానము వైపుతుంది. ఆయన ఎందుకు యెరూషలేములో పుట్టంటే అక్కడ ఒక సముద్రం ఉంది. ఈ సముద్రాన్ని మధ్యధరా సముద్రం అంటారు, మెడిటేరియన్ సీ. మధ్యధరా
ధర అంటే భూమి కదండి. ధర అంటే ఇది కాదు, ధర కాదు. ధర అంటే భూమి. ఆ భూమిలో మధ్య అంటే మధ్య ధర. ప్రపంచంలో ఎన్నో సముద్రాలు ఉన్నాయి కానీ 7 సముద్రాలు లేవా ఈరోజు? 7 సముద్రాలు ఉన్నాయా లేదా కదా? మన దగ్గర ఇటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రం, కింద హిందూ మహాసముద్రము. అలాగున ఎన్ని సీస్ ప్రపంచంలో ఇక మహాసముద్రాలు ఉంటే ఒక చిన్న సముద్రం ఉంది, అది మధ్యధరా సముద్రం అని. ఇది భూమికి మధ్యలో ఉంది కనుక. సో దేవుడు యేసు ప్రభు ఎందుకు ఆయన ఎక్కడ పుట్టాడంటే ఆన్సరు బెత్లహేములో పుట్టాడు. బెత్లహేం ఎక్కడుందంటే ఇశ్రాయేల్ దేశంలో. ఇశ్రాయేల్ దేశం ఎక్కడుందంటే భూమికి మధ్యలో ఉంది. గట్టిగా చెప్పలు కొడదామా? అందరూ ఆయనకు సమానము. ఆయన ప్రతి వాళ్ళు తన దగ్గరికి రాగలగాలి. ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి మతము, ప్రతి భాష, ప్రతి భేదము లేకుండా తన దగ్గరికి రావాలంటే దేవుడు అందరికీ కనుక. అటు ఒకవేళ అమెరికాలో పుట్టుంటే ఆయన దూరం అయిపోతాడు కనుక ఈ బైబిల్ ఫస్ట్ యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అంటే ఆయన యూదేయులు ఎందుకు అని ప్రశ్న వేసుకుంటే ఆయన అందరికీ మరి సమానం. మనం ఫ్యాన్ ఎప్పుడు మధ్యలో ఫిట్ చేస్తాం, లైట్ ఎప్పుడు మధ్యలో ఫిట్ చేస్తాం కదండి. మరి ఇప్పుడు నేను కూడా దాదాపుగా టీవీ స్క్రీన్ ఉన్నదని కొంచెం ఇటు పక్కకున్నాను, కానీ నేను ఆ మూలకి పోయి వాక్యం చెప్తే ఎట్టుంటుందండి. అరే పాస్టర్ గారు మెంటల్గా ఉన్నాడు, ఆ మూలకి చెప్తాడు, మాకు కనపడదు, ఇట్లా చూడాలి, ఇట్లా చూడాలి. ఎంత కామన్ కదండి, మనము ఎంత కామన్గా ఆలోచిస్తాం కనుక. మరి అలాంటప్పుడు దేవుడు ఆయన మనకంటే ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఇండియాలో ఎందుకు పుట్టలేదు? అవసరం లేదు ఆయనకు. ఆయన జపాన్లో ఎందుకు పుట్టలేదు కదా? మీకు వరల్డ్ మ్యాప్ తెలుసు కానీ చెప్తున్నా. అమెరికాలో ఎందుకు పుట్టలేదు ఆయన మాస్కో దాటి పైన కదా, ఇంకా కొన్ని దేశాలనే అంటే ఆ యొక్క రష్యా దాటి పైన సైబీరియా, మంగోలియా, అక్కడ ఎందుకు పుట్టలేదు? ఆయన ఆఫ్రికాలో ఎందుకు పుట్టలేదు అంటే ఆయన అందరినీ ప్రేమించాడు కనుక మధ్యలో, భూమికి మధ్యలో పుట్టాడు. ఎందుకో తెలుసా? నేను ఏ ఒక్కరికి దూరము కాదు. నేను పక్షపాతం చూపే దేవుడిని కాదు. మీరందరూ నాకు కావాలి, మీ అందరూ నా దగ్గరికి రావాలి. చాలామంది ఈ చర్చికి ఒక సిస్టర్ వాళ్ళు వచ్చారు 10 ఏళ్ళు వచ్చారు. తర్వాత ఏమైపోయింది తెలుసా అండి? వాళ్ళ పాపకు సాఫ్ట్వేర్లో ఉద్యోగం వచ్చింది, గచ్చిబౌలి లేకపోతే అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతి ఆదివారం రాలేకపోతున్నారు, అలసిపోతున్నారు. మెల్లగా ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యి చర్చ్ మానిపారేశారు. ఎందుకు రావడానికి వీలు కట్టలేదు, ఎందుకు దూరం అయిపోతుంది. మీరందరూ కూడా అలాగున ఎవరో ఒకరు ఏదో ఒకటి దూరం అయితే మనం వెళ్ళటానికి ఇష్టపడం కదా. ఇలాంటి ఒక మానవుడు ఒక సాకు కానీ లేకపోతే ఒక నెపము కానీ తీసుకోకుండా యేసు ప్రభు భూమికి మధ్యలో పుట్టాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను ఒక ఆమె గురించి చెప్తాను. ఒక ఆయన వాళ్ళ పాప బైబిల్ చదువుతుంటే ఏం చేశారు తెలుసా అండి? తీసి ఇస్సేని కొట్టేసేవాడు బయట. బైబిల్ చదివేవాడిని నేను కొడతాను, కానీ ఆ పాపకు చాలా ఇష్టం. అలాగలాగున యేసుప్రభుని నమ్ముకుంది. వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిమంది నమ్ముకున్నాక చివరికి ఆ పాప కూడా నమ్ముకుంది. ఆ పాప ఇక చర్చికి వచ్చింది. ఇక్కడ వాక్యం ఇంకా జన బాగా చెప్తున్నాడు. వాక్యం ఖచ్చితంగా యేసే దేవుడు. నేను చూసిన, ఆరాధించిన, మా పూర్వీకులు పితరులు ఆరాధించిన ఏ దేవుడు కాకపోవచ్చు అసలు అలాంటిది, కానీ యేసులో దైవ గుణాలు, లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు, వాత్సల్యం గలవాడు, ఆయన ప్రేమా సంపన్నుడు. ఆయన గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వగలిగాడు, మా కుంటి వాళ్ళని నడిపించాడు, మగ వాళ్ళకి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, ఆయన నీళ్ళని ద్రాక్షరసం, ఆయన అందరినీ ఒకే యేసు గురించి మంచిగా నేర్చుకొని అవును ఈయననే దేవుడు. ఏ దేవుడు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టలేదు. ఏ దేవుడు కూడా మనిషిని పాపం నుంచి విడిపించడానికి రాలేదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే శిష్టుడు మంచోడిని రక్షిస్తాను, దుష్టుని యేసుప్రభు అన్నాడు నేను దుష్టుని కూడా రక్షిస్తాను, దుష్టుడి కొరకు ప్రాణం పెడతాను, పాపి కొరకు నా రక్తం పెడతాను, పాపిని మార్చుకుంటాను. నా ప్రేమ అని ఆ యేసు ప్రేమ అమ్మాయికి అర్థమైపోయిందండి. నువ్వు ఇంకెవరు దేవుళ్ళుగా దేవతలుగా నేను నమ్ముతానని ఇంట్లో వాళ్ళకు బాప్తిసం తీసుకుంటానని చెప్పింది. వాళ్ళు ఆటంకించారు. బాప్తిసం జరిగే రోజు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయలుదేరుతుంటే నువ్వు ఆలోచించు, నువ్వు బాప్తిసం తీసుకున్నాంటే నీకు పెళ్ళి కాదు, నీకు అన్నీ చాలా వ్యతిరేకించారు. ఇక్కడ బాప్తిసం గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా రావట్లేదు. ఫోన్ చేసింది, గట్టిగా ఏడ్చేసింది. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వట్లేదా నన్ను అని పాపం దుఃఖం. పర్వాలేదమ్మా కాదు, ఇంకోసారి దేవుడు ఛాన్స్ ఇస్తుండొచ్చు, నువ్వేమి అనొద్దని చెప్పి ఆ అమ్మాయి నా ఇంటి వాళ్ళు ఆటంకపరిచారు. బాప్తిసం తీసుకోకూడదు నువ్వు అని చెప్పి సరేనండి అయిపోయింది. మేము బాప్తిసాలు వేళ్ళకి ఇచ్చేసాం. తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయికి యుఎస్లో మరి ఎంఎస్ సీట్ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆ యొక్క వీసా వచ్చింది, అమెరికాకి వెళ్ళిపోయింది, ప్రార్థన చేసుకుంది, అమెరికాకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక అక్కడ కంప్లీట్ స్వేచ్ఛ. కొన్ని రోజుల్లోనే ఈ పాప వాక్యము మంచి జ్ఞానం ఉంది కనుక అక్కడ పాస్టర్ గారు ఆ అమ్మాయికి బాప్తిసం తీసుకున్న రోజు పొద్దున్నే గొప్ప
చాలా సంతోషంతో ఫోన్ చేసింది, అన్నా నేను అమెరికాలో బాప్తిసం తీసుకున్నా అని ఆ వీడియో షూట్ చేసి ఆ వీడియో చక్కగా నాకు పెట్టింది. నేను మహాదానందం. ఇక్కడ అడ్డుకున్నారు, ఇక్కడ వ్యతిరేకించారు, ఇక్కడ కొట్టారు, ఇక్కడ అవమానపరిచారు, పోయి ఆ దేవుడిని నమ్ముతాయి. ఇవన్నీ అయిపోయినాయి. అమెరికాకి వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది. ఆ వీడియో చాలా సంతోషం, ఆత్మ దేవుడు రక్షించింది. ఆ తర్వాత కొంతకాలమైనాక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ప్రియ దేవుడి ద్వారా చెప్తున్నాను నేను, ఒకరోజు వచ్చింది, వాళ్ళ నాన్న ఎవరైతే వ్యతిరేకించాడో ఆయన యేసుక్రీస్తుని ఈసిరి కొట్టేవాడు బైబిల్. ఆయన అంగీకరించి యేసుని దేవుడని దైవం అని తెలుసుకొని ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాక అంతవరకు కూతురికి తండ్రికి నో రిలేషన్, సరిగ్గా లేదు, ఏదో తల్లి అంటే దాన్ని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన అంగీకరించాడో ఆ తర్వాత ఆయన అమెరికాకు ఫ్లై అయ్యాడు, పోయి వాళ్ళ కూతురు దగ్గర ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడదామా? ఎంత మంచి దేవుడు. ఎందుకు ఆయన భూమికి ఇక్కడ మధ్యలో పుట్టాడంటే, తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఎంత మంచిగా చెప్తున్నాడంటే, యేసు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసి ఏమిటి అని అంటే, దేవుడి యొక్క వాక్యం చెప్తున్నాడు, బహు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము 13వ వచనము 2వ అధ్యాయం 13, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన అందరికీ సమీపంగా ఉండటానికి ఒక తండ్రికి కూతురికి ఎంత ఎడబాటు వచ్చేసింది. కానీ తండ్రి నమ్ముకున్నాక పాప నాకంటే మా కుమార్తె ఎంత జ్ఞానవంతురాలు, నేను ఇన్ని దేవుళ్ళని నమ్మాను, ఇన్ని దేవుళ్ళని పూజించాను, ఇన్ని విగ్రహాలను చేశాను, ఇన్ని పండగలు చేశాను, ఇన్ని వ్రతాలు పూనా, మేము అన్నీ చేశాం, నథింగ్, రక్షణ మాత్రం లేదు. నా కూతురు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నమ్ముకున్నప్పుడు దూరస్తులను సమీపస్తులుగా చేయడానికే ఆయన ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. అందరూ సమీపస్తులు కావాలి. దేవుడు వాక్యం చెప్తుంది, బద్ధ శత్రువుల మధ్య దేవుడు ఆయన సమాధానం తీసుకొస్తాడు. ఒకప్పుడు పిలాతుకి హేరోదికి అస్సలు పడేది కాదు, వాళ్ళు యేసుక్రీస్తు విషయమై ఏకమయ్యారు. ఈరోజు ప్రపంచంలో అందరికీ ఆయన ఏమన్నాడంటే, మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు. ఎందుకంటే నేను సమీపంగా ఉన్నాను. నేను ఒక మూలకు పోయి పుట్టలేదు, నేను ఒక మూలకు పోయి నేను భూమి మీద పుట్టలేదు. ఐఎమ్ అవైలబుల్ కదా. ఇండియన్స్ అయినా, చైనీస్ అయినా, ఆఫ్రికా వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా, జపాన్ వాళ్ళైనా, కొరియా వాళ్ళైనా, మలేషియన్, ఎవరు చెప్పండి, అందరికీ సమానము. మునుపు దూరస్తులు ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నాడు, బిడ్డ ఈ లోకంలో దేవుళ్ళు ఎక్కడెక్కడ పుట్టారో వదిలేసేయండి, నేను నీ కొరకు సమీపంగా పుట్టాను బిడ్డ, మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఎక్కడికో పోనక్కర్లేదు, దూరం, మీకు సమీపంగా వచ్చాను. మీ ఊరిలోనే చర్చ్ ఉంటుంది, మీ సిటీలోనే చర్చ్. ఎస్, అక్కడికి వస్తే నా దగ్గరికి వచ్చినట్టే. ఇక్కడ నుంచి కాశీకి, కన్యాకుమారికి, లేకపోతే ఆ యొక్క బద్రీనాథ్, మక్కాకి, యెరూషలేంకి వెళ్ళనక్కర్లేదు. ఎస్, నేను యెరూషలేంలో పుట్టాను. లోకంలో అందరికీ సమీపంగానే. మొదటిది ఒక ప్రశ్నకు జవాబు వచ్చింది, యేసు ఎక్కడ పుట్టాడు అంటే నాకు సమీపంగా పుట్టాడు. కనుక ఆలోచించండి, ఇద్దరి మధ్యలో ఉన్న భయంకరమైన ఎడబాటును కూడా ఆయన తీసివేసి సమీపం. ఇది మొదటిది. రెండోది, యేసు ఎవరికి పుట్టాడు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలండి. యేసు ఎవరికి పుట్టాడు? ఇదేంటి ఎవరికి పుట్టాడు? యేసు ప్రభు అందరికీ తెలుసు, కానీ మరియమ్మకు పుట్టాడు. యేసు ప్రభు ఎవరికి పుట్టాడు అని సెకండ్ ప్రశ్న వేసుకుంటే మనం అందరం కూడా యెషయా గ్రంథము చదవండి, 7వ అధ్యాయం 14 వచనం చదివితే, యెషయా 7:14లో దేవుడు యేసు ప్రభు రాకముందే ఆ తండ్రి లేకపోతే ఆ యొక్క దేవుడు ఒక మాట చెప్పాడు. యెషయా 7:14 ఏమంది? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇంకొచ్చాడు చూద్దాం, మత్తయి సువార్తలో కూడా చూద్దాము. మత్తయి సువార్తలో కూడా ఇదే మరియమ్మకు వచ్చినప్పుడు దేవుని దూత చెప్పాడు కదా, యేసు ఎవరికి పుడతాడో ఈ ప్రశ్నకు జవాబుగా ఉంది. అది ఏమిటనంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, 1వ అధ్యాయము 20వ వచనంలో అతడు ఈ సంగతులను గురించి చదవండి, ఆలోచించుకొచ్చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించదు కనుక. తర్వాత చదవండి, ఆ తర్వాత 22లో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేల్. బైబిల్ చెప్తుంది.
యేసు ఎక్కడ పుట్టాడో ఈరోజు మీకు ఒక జవాబు చెప్పాను, అందరి దేవుళ్ళలా కాకుండా. రెండోది, యేసు ఎవరికి పుట్టాడు? ఇది ప్రశ్న చాలా ఇంపార్టెంట్. యేసు ఎవరికి పుట్టాడంటే కన్యకగా పుట్టాడు. ఇది పాసిబులా? ఒక ఫీమేల్ మేల్ ఇది లేకుండా కన్సెప్షన్ అవుతుందా? గర్భం ధరిస్తుందా? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. ఈరోజు మనకు ఫెర్టిలిటీ సెంటర్స్ అని ఎన్నో వచ్చాయి కదా, ఎన్నో సెంటర్స్ కదా. ఏమంటారు, ఒక మంచి పేరుంది, సంతాన సాఫల్య కేంద్రాలు. సంతానం, సాఫల్యం, సంతానం లక్షలు దండుకుంటున్నారండి. ఎన్ని వచ్చినాయి కదా. టెస్ట్ ట్యూబ్ దాకా కూడా ఈరోజు వెళ్ళిపోయారు. కనుక ఈరోజు సరోగసి అని చెప్పి వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకొని వాళ్ళ కడుపులో వీళ్ళ యొక్క దాన్ని ప్రవేశపెట్టి తర్వాత వాళ్ళు పిల్లలు కానొచ్చు. అంత సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది ఈరోజు. అలాంటిది యేసు ప్రభు కన్యకకు పుట్టాడు. ఎందుకు పుట్టాల్సి వచ్చింది? కన్యకకి ఎందుకు అవసరమో ఈ ప్రశ్నకు జవాబు కావాలి. ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఎవ్వరు కూడా కన్యకకు ఎవ్వరు పుట్టలేదు. కనుక మనందరం కూడా కన్యకకు పుట్టలేదు. కనుక కన్యకకు పుట్టడం అనేది అది అసంభవం భూమి మీద. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కాదు. కనుక స్త్రీ తనకు తాను పిల్లల్ని కనే శక్తి లేదు తనకు, ఏ స్త్రీ కూడా వెళ్ళలేదు. కనుక పురుషుడు స్త్రీ ద్వారానే సంతానం, మేల్ ఫీమేల్. అన్ని యానిమల్స్లో అదే ఉంది కదా, అన్ని బర్డ్స్లో అదే ఉంది కదా. ఆల్మోస్ట్ ప్రకృతి సృష్టి అంతా కూడా అలాగునే అన్నప్పుడు యేసును ఎందుకు కన్యకకు దేవుడు ఆయన పుట్టించాల్సి వచ్చింది, లేక ఆయన రావాల్సి వచ్చిందంటే ఒక గొప్ప జవాబు దేవుడు ప్రపంచానికి ఇస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు, కన్యక కుమారుని కలను అలా అతనికి ఇమ్మానుయేలు అని పేరు. దేవుడు మనకంటే దేవుడు పాపము లేనివాడు, ఆయన పాపము లేనివాడు. కనుక మనం దేవుణ్ణి ఒకవేళ ఒక దేవుణ్ణి ఆరాధించడానికి చేస్తే ఫస్ట్ ఆ దేవుళ్ళలో చూడాల్సిన గుణము కదండి, ఆయన బాడీ కాదు, ఇట్లా డుమ్మని ఉంటే కాదు. లేకపోతే దగ 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 దాని మీద ఆ యొక్క కిరీటాలు పెట్టుకొని నాలుక బయటికి తీసి 4 చేతులు 10 చేతులు నో, అదంతా ఫూలిష్నెస్, అదంతా ఫూలిష్నెస్. అది దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఆయన వెలుగై ఉండాలి, చీకటి ఆయనలో ఉండకూడదు. దేవుడు ప్రేమై ఉండాలి, ఈజ్ అ లవింగ్ గాడ్. ఈ 3 గుణాలు మినిమం ఉంటేనే దేవుడు. కనుక ఈరోజు దేవుడే దొంగతనం చేస్తే అతనిలో సత్యం ఎక్కడున్నట్టు? దేవుడే పారిపోతుంటే అతనిలో వెలుగు ఎక్కడున్నట్టు? దేవుడే ఆ యొక్క అడ్డమైన పనులు చేస్తున్నాడని రాసి ఉంటే గ్రంథాల్లో, ఆయన ఎట్లా పరిశుద్ధత? సో గాడ్లో క్వాలిటీస్ ఉంటాయి. కనుక దేవుడి లోకానికి రావటానికి ఒక పురుషుడి ద్వారా వస్తే పురుషుడి యొక్క DNA వచ్చేస్తుంది, పురుషుడి యొక్క బ్లడ్ వస్తుంది, అది మనకు తెలుసు కనుక అలాగున కదా, రక్తము. సో అలాగున ఆ యొక్క జీన్స్ వస్తాయి. కనుక దేవుడు ఈ లోకంలో జీన్స్లోకి ప్రవేశించలేడు. ఆయన ఆదాము దగ్గర నుంచి మానవులందరూ పాపులైపోతున్నారు. అందరూ పాపులని చెప్పడానికి ఒక్కటి జవాబు ఏంటో తెలుసా? సస్తున్నారు కాబట్టి పాపులు, ఇంకా వేరేది ఆన్సర్ ఏం లేదు. పాపం వల్ల ఈ లోకంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది కదా. చైనా నుంచి వుహాన్ నుంచి ఏమొచ్చింది? ఇదైతే ఎట్ట మర్చిపోతాం మరి. తుమ్మలేక దగ్గలేక సత్యం కదండి, తుస్సు ఊరుకూరికని ఏది పట్టుకున్న టుసు కొట్టుకోవాలి. ఎవరు చూసినా భయపడుతున్నాడు, ఎవరు చూసినా దూరం నిలబెడుతున్నాడు. ఇంకా బతికి ఇంట్లోనే కూర్చున్నాను నేనైతే. ప్రతి వాడు భయపడుతున్నాడు. నేను వ్యాక్సిన్ వేసుకోలేదు, సవాల్కి వెళ్ళాను నేను, ముందుకి వెళ్ళి దానికి పెనాల్టీ కూడా పే చేసుకున్నా. ఒక కరోనానే ఇది చేస్తుంటే కరోనా కంటే 1000 రెట్లు పాపము భయంకరమైంది. పాపం ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చింది. మరణలోకములో మరణానికి లోనైన మానవుల్లో నుంచి యేసు పుట్టలేడు. ఆయన ఇట్స్ నాట్ పాసిబుల్. కనుక కరోనా వచ్చినప్పుడు కనీసం సెకండ్ ఇవ్వలేదు మనం కదండి. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరిది తినలేదు, ముట్టుకోలేదు కదండి. మన సొంత బంధువులైన సొంత ఇంటి వాళ్ళు పిల్లల్ని బయటపడేశారండి. ఒకడైతే భార్యను రావద్దని చెప్తే ఇక్కడ హాస్పిటల్లో ఉంది. ఒక పాపం ఎంత ఘోరం, బంధువులు కదా, నీకు వచ్చింది రా అంటే సస్తామే. అలాగున్నప్పుడు దేవుడు ఎట్లా వస్తాడండి? కనుక ఆయన కన్యకకి ఎందుకు పుట్టాడంటే పాపము లేనివాడు, ఆయన పాప సహితుడు కాదు, రహితుడు. కనుక చూస్తారా మీరు ఎవరన్నా గ్రంథంలో ఎక్కడుంది? యెషయాలో 7వ అధ్యాయము 14 వచనం కాదండి, ఆ వచనం చూపిస్తాను. ఆ యొక్క దేవుని యొక్క వాక్యములో పాప సహితుడిలో నుంచి పాప రైతుడు చదువున్నాను. యోబులో వెరీ గుడ్ నన్ను రాడి. పాప సహితుడిలో నుంచి పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు. బైబిల్ అలాగున ఎవడునో పుట్టాడు. బైబిల్ యొక్క వాక్యంలో చూడండి, 14వ అధ్యాయము యోబు గ్రంథం 14:4లో, యోబు గ్రంథం 14:4 కీర్తనలకు ముందు ఉంటుంది. కనుక పాప సైతునిలో నుండి పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడు పుట్టాడు. ఇంపాసిబుల్ కనుక, ఇంపాసిబుల్ కనుక కదా. ఎప్పుడైనా మీరు చూసారా
పులి కడుపున గాడిద పుడుతుందా? పుడుతుందా? ఏమన్నా పిల్లి కడుపున ఎలుక పుడుతుందా? పుడుతుందా? చెప్పండి, మేము చెప్పాలి. కుక్క కడుపున మేక పుడుతుందా? ఇంపాసిబుల్ కదా. అట్లా ఇది జవాబు ప్రశ్న. పాపులు మానవులు, పాప సహితులలో నుంచి పాపం లేని రహితుడు పుట్టగలుగుతాడు. నాట్ పాసిబుల్. లోకమంతా అలాగుంచి ఇన్ని దేవుళ్ళని దేవతలను కొలుస్తున్నారు. పాపము లేని దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వడు లేదు. అందరు దేవుళ్ళు పాపం చేసే ఉన్నారు. తేజమైన దేవుడు ఆయన. ఆయన భూమి మీదికి అందు గురించి కన్యక ద్వారా వచ్చాడు. కన్యక ఆమె పురుషుడి యొక్క DNA కానీ పురుషుడి యొక్క బ్లడ్ కానీ మానవుల యొక్క బ్లడ్ అవసరం లేకుండా ఆయన ఆమె కడుపులోకి వచ్చాడు. కనుక కన్యక గర్భవతి అయి కుమారుని కనింది. ఎందుకో తెలుసా? పాపములోనే ఉంటే ఆయన పాపలను ఎట్లా విడిపిస్తాడు? విడిపించగలుగుతాడా? 2 ఎగ్జాంపుల్ ఫాస్ట్గా చెప్తాను. గాంధీ గారు మీకు తెలుసా? నాకైతే బాగా తెలుసు. నా నోట్ల మీద అంతా గాంధీ ఫోటోనే ఉంటుంది. మన జాతిపిత గారు. సో కనుక గాంధీ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. వచ్చి అప్పుడు ఆయన గొప్ప దీనిగా ఉన్నాడు కదా, అంటే ఆ యొక్క సబర్మతి ఆశ్రమం పెట్టి ఆయన ఈ యొక్క స్వాతంత్ర యుద్ధం తర్వాత కూడా మంచి సమాజ సేవ చేయడానికి ఆ చరకా తీసుకొని ఏం చేశాడు? ఆయన చక్కగా దారం ఇచ్చేశాడు. చాలా ప్రాక్టికల్గా బ్రతికిన ఒక మహా గొప్ప వ్యక్తి భూమి మీద. అలాంటి ఆయన దగ్గరికి ఒక ఆమె ఏం చేసింది తెలుసా? గాంధీ చెప్పమ్మా ఏమిటంటే, మా కొడుకు బెల్లం తింటున్నాడు. బెల్లం కదా, ఇంగ్లీష్లో ఏమంటారు బెల్లంని? జాగ్రత్త. సో అది తింటున్నాడు. వాడు ఎంత చెప్పినా మానట్లేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? రహస్యంగా తింటున్నాడు, కొట్టినా తింటున్నాడు, తన్నినా తింటున్నాడు, ఎట్లన్నా బెల్లం దొరికించుకొని తింటున్నాడు. వాడికి ఏమైందంటే గొంతంతా దగ్గు వచ్చేస్తుంది. అని ఎట్లైనా నువ్వు ఏదైనా చెయ్యని చెప్పినప్పుడు ఆ యొక్క బాబుని ఈడే అని చెప్పి పట్టుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క తల్లిని ఆ యొక్క కుమారుని చూసి సరే నేను చెప్తానన్నాడు. చెప్పేం తెలుసా? మీరు నెక్స్ట్ వీక్ రండి అన్నాడు. నెక్స్ట్ వీక్ రండి. మనకు కూడా డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే నెక్స్ట్ వీక్ రండి కదా. చాలా సార్లు నెక్స్ట్ వీక్ అంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను ఎంత ఆశతో వచ్చాను గాంధీ గారి దగ్గరికి, ఏదైనా చెప్తే కదా. గాంధీ అంటే వాడికి కూడా చాలా ఇది ఉంది ఆనాడు, చాలా గొప్ప. గాంధీ చెప్తే వాడు వింటాడు, వాడు మానేస్తాడు అని. నా దగ్గర కూడా పాస్టర్ దగ్గరికి చాలామందిని తీసుకొస్తారని. ఎవరిని తీసుకొస్తారు? ఉమెన్ వాళ్ళ హస్బెండ్లను తీసుకొస్తారు. దేవా ఇదేంట్రా అనిపిస్తుంది నాకు. నేను చెప్తే పిల్లల్ని తీసుకొస్తారు అంటే పాస్టర్గా చెప్తే వింటారని వాళ్ళకి ఆ భయం ఉంటుంది. కనుక అది దేవుని నా భయం కానీ దైవ భయం ఉంటుంది ఖచ్చితంగా. మరి ఆ యొక్క చిన్న పిల్లోని వెంటనే చెప్పలేదు, వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత ఏం చేసి తెలుసా అండి, మళ్ళీ వచ్చినాక గాంధీ గారు లేకపోతే ఇదిగో మా బాబు బెల్లం తింటున్నాడు, మీరేమని చెప్పండి, మీరే అనండి. అప్పుడు ఆ యొక్క గాంధీ గారు ఏమనంటే తెలుసా? బాబు బెల్లం తినవద్దు అని చెప్పాడంట. బెల్లము తినవద్దు, ఆరోగ్యం పాడవుతుంది, గొంతు పోతుంది, ఇంకా తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తినవద్దు అని చెప్పాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంట, ఈ మాట పోయిన వారమే చెప్పొచ్చు కదా అంటే. అప్పుడు గాంధీ గారు నేను బెల్లం తింటానండి, నేను అట్లే తింటా, నేను తింటూ వాడికి తినద్దు అని చెప్తే తప్పది, ఫస్ట్ నేను మానేసి చెప్పాలి. ఎంత మంచి స్టోరీ నేను చదివానండి, అర్థమవుతుంది. అది ఇంట్లో ఒక్కటి చెప్తుంది, పాప సహితుల్లో నుంచి పాపరహితుడు రాడు. మనుషులందరూ పాపలే కనుక ఆయనలో పాపం ఉండకూడదు. పాపం లేనివాడే మనల్ని పాపం నుంచి. ఈ భూమి మీద ఇంతమంది దేవుళ్ళు దేవతలు వాళ్ళ గ్రంథాలన్నీ చదివినప్పుడు పాపమే ఉంది. యేసు ప్రభులో పాపమే లేదు. ఆయన పాపము లేకుండానే ఈ లోకంలో పరిశుద్ధించాడు, పరిశుద్ధిగా బ్రతికాడు, పరిశుద్ధ రక్తాన్ని సిలువలో ఆయన ఇచ్చేశాడు. కనుక ఈ బైబిల్ కన్యకకి ఎందుకు జన్మించాడు? రెండోది ఫాస్ట్గా చెప్తాను. ఒక కాలువ దగ్గర నుంచి వెళ్తున్నాడు. మీరందరూ కాలువల దగ్గర తిరుగుతారా? మంచి కాలువ మన దగ్గర హైదరాబాద్లో మూసీ కాలువ, తిరగండి దాని చుట్టూ కదా ఆ కాలువ. సో ఇక్కడ లేవు కాలువలు హైదరాబాద్లో, కానీ వేరే వాటిల్లో కాలువలు బాగుంటాయి. ఆ కాలువ దగ్గర ఒకతను వెళ్తూ ఉంటే ఒక్కసారి అప్పటికే తుఫాను కానీ మనము 3 days ఫాస్ట్ ఉన్నప్పుడు ఒక తుఫాను వచ్చింది. ఏం తుఫాను వచ్చింది? దాని పేరేంటి? ఫెంగలేనా? కనుక ఒక తుఫాను వచ్చింది. అట్లా ఒక తుఫాను రాగానే ఏమైందంటే గాలి పెరుగుతూ ఉంది, ఎక్కడోళ్ళు అక్కడ. ఆ గాలి పెరిగి అతను వెళ్దామనుకుంటే ఆ గాలికి వెళ్ళిపోయి ఒక కాలువలో పడ్డాడు. ఎందుకు పడ్డాడు? నాలాగానే సన్నగా ఉన్నట్టు పడ్డాడు. పడేం చేస్తున్నాడంటే నీళ్ళలో కొట్టుకొని పోతున్నాడు కాలువ. అప్పటికి ఉధృతంగా ప్రవహిస్తుంది కాలువ. అప్పటి నుంచే తుఫాను. నన్ను రక్షించండి అంటే అతడు చూస్తూ ఉన్నాడు, నా ప్రాణం పోయినట్టే పోతున్నాడు. అప్పుడు చాలామంది చూస్తున్నారు. ఆ తుఫాన్లో, ఆ వరదలో, ఆ కాలువలో దుంకితే ఎవడైనా కానీ కష్టం. కనుక ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవడి ప్రాణం వాళ్ళది. బోర్డులు ఎగిరిపోతున్నాయి, కార్లు ఈడ్చుకొని పోతున్నాయి, అంతా తుఫాను, చెట్లు వంగిపోతున్నాయి. ఆ తుఫాన్లో, ఆ కాలువలో పడి కొట్టుకొని పోతున్న వాడిని
ఎవడు కానీ చివరికి ఒకతను ఏం చేశాడు తెలుసా అండి, అయ్యో వీడు కొట్టుకొని పోతున్నాడని చెప్పి ఆ కాలువలోకి అమాంతం దుంకేసాడు. దుంకేసేయంగానే అని పట్టుకున్నాడు. అప్పుడు వీడికి ఎంత ఇది అనిపించిందంటే, అమ్మా నా ప్రాణాన్ని కాపాడటానికి ఒక్కడని వచ్చాడని చెప్పి అప్పుడు అనుకున్నాక వాడు పట్టుకున్నాడు, కానీ వాడు బయటికి తీయట్లేదు, వాడు కొట్టుకొని పోతున్నాడు. అప్పుడు వీడు అడిగాడు, నువ్వు మరి దుంకేవు కదా నన్ను అంటే, నీకు ఇది రాదు నాకు ఈత రాదన్నాడు. ఇదేందిరా ఇది, ఈత రాకుండా నువ్వు దుంకి నన్ను ఇంకా తొందరగా చంపుతావా? ఇప్పుడు నువ్వు దుంకావు కదా, నీ వేరేవాడు పడుకుని నన్ను రక్షించాడు, ఇద్దరం కొట్టుకొని పోదాం బంగాళాఖాతంలోకి కదా. ఆ నీళ్ళల్లో ఒకటి పీకుంటాడు. ఇది సింపుల్ ఒక ఇలస్ట్రేషన్ టైప్ అండి. ఆలోచించండి, ఈత రాని వాడు కొట్టుకొని పోతుంటే ఎవరు దిగాలి దాంట్లోకి? ఈత వచ్చినవాడు. ఈ బైబిల్లో యేసు అందుగురించే కనికపుట్టాడు. ఆయన పాపము లేనివాడయ్యండి ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయనలో పాపం ఉంటే మనకు ఆయన పనికిరాడు. ఆయనలోనే పాపం ఉంటే ఆయన రక్తం మనల్ని కడగలేదు కనుక. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఎప్పుడైనా బ్లడ్ అవసరమైతే తక్కువ చీప్గా దొరుకుతుందని ఎయిడ్స్ వల్ల బ్లడ్ తెచ్చుకోండి కదా, లేకపోతే టీబీ వల్ల బ్లడ్ తీసుకుంటారా? ఒక రోగంతో ఉన్నవాడి రక్తము అది పనికిరాదు మనిషికి స్వస్థతకి. అసలే సస్తున్న రోగికి మంచి రక్తం ఇవ్వాలి. పరలోకం నుండి ఆయన కన్యకకు అందు గురించే పుట్టాడు. మన వేద గ్రంథాల్లో కూడా ఉంది, కన్యసుతుడు ఒకరోజు వస్తాడు, మోక్షంలోకి తీసుకెళ్తాడు, తను తాను బలియజ్ఞంగా చేసుకుంటాడు. ఆయన ప్రజాపతి, ఆయన మరి ఆ యొక్క మరి బైబిల్ చెప్తున్నట్టుగా లోకరక్షకుడు అని చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, కన్యకకు ఎందుకు పుట్టాడు అంటే ఇది కనుక. ఇప్పుడు 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఒకటి, యేసు ఎక్కడ పుడతాడు అనంటే యేసు ఆయన మరి మనల్ని మనకు దగ్గరగా పుడతాడు. రెండోది, యేసు కన్యకకి ఎందుకు పుడతాడంటే ఇందాక కూడా చదివారు. చూడండి ఆ మాట చదవండి దేవుని యొక్క వాక్యంలో. ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివాం కదా, ఆ మాట నేను చదువుతాను చూడండి. 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. అంతేకాదు యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కదా, మన పాపములను మనం ఒప్పుకొనేళ్ళు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కనుక ఎంత మంచి దేవుడు అండి. ఆయన ఎందుకు కన్యకకు పుట్టాడు? ఇక లాస్ట్ ప్రశ్న దీంట్లో, కన్యకకు పుట్టడం సాధ్యమా? ఇది ఈరోజు మన హైందవ దేశంతో పాటు అనేక దేశాల ముస్లిమ్స్ కూడా డౌట్. ఒక కన్యకకు ఎవరైనా పుడతారా అంటే, అలాగున ఒక స్త్రీ బిడ్డల్ని కనగలుగుతుందా? అదే ఒక స్త్రీ వంట చేయమంటే చేస్తుంది, బట్టలు ఉతకమంటే పడుతుంది. ఇప్పుడు స్త్రీలు అయితే ఏం చేస్తున్నారు? ఏరోప్లేన్లు నడుపుతున్నారు, జెట్ ప్లేన్లు నడుపుతున్నారు. నేను మొన్న ఒక యూట్యూబ్లో చూశాను, తల్లి కూతురు అండి పైలట్స్ తెలుసా? వాళ్ళ అమ్మ పైలట్, సీనియర్ పైలట్, కూతురు కలిసి ఇద్దరు, తల్లిటి కూర్చొని ఉంది, కూతురు పక్కన కూర్చొని, పైలట్ అయితే ఇద్దరు లాగున ఫ్లైట్ తీసుకెళ్తారు. పెద్ద వైరల్ అయిందండి. కనుక ఒక ఫ్లైట్ కూడా నడపొచ్చేమో ఏరోప్లేన్ ఒక స్త్రీ. కానీ పిల్లల్ని కనగలుగుతుందా అండి? కనలేదు. పురుషుడు మస్ట్. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క వాక్యములో ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ దేవుడు దేవత కూడా కన్యకకు పుట్టలేదు. ఏ దేవుడి యొక్క దేవుళ్ళల్లో పాపము లేకుండా లేదు. కానీ యేసు పరమ పవిత్రుడై తను పవిత్రంగా బ్రతికి ఆ యొక్క లోకంలో ఆయన రక్షకుడుగా ఉన్నాడు కనుక మన పాపముల నుంచి నియమించడానికి. సో మీరు దయచేసి ఎప్పుడు కనుకోవద్దు. ఒక్క ప్రశ్న మన చర్చలో, కోడి ఫస్టా గుడ్డు ఫస్టా? ఈరోజు చికెనే ఉన్నట్టున్నారు. కోడి ఫస్టా గుడ్డు ఫస్టా అంటే దాన్ని కాలికేస్తే మెడకేసినట్టు కాదు. అది క్లియర్గా సైన్స్కి లేదు అది, కానీ బైబిల్కి మాత్రం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుడ్డు కాదు. గుడ్డు ఒక పెట్ట పెడుతుంది కదా. అయితే దేవుడు అంటున్నాడు కోడి ఫస్ట్. ఆయనకు దేవుడు కోడిని చేయగలుగుతాడు. ఆయనకు మనలాగా గుడ్డు అవసరం లేదు. మానవులకు అవసరం, కానీ దేవుడికి అవసరం లేదు. మొదటి ఆదాముకు తల్లే లేదు. మట్టి తీసుకొని ఆయన ఏం చేశాడు? దేవుడు అలాగున రూపాన్ని తయారు చేసి ఆ యొక్క ఈ ముక్కు అనే ప్రాంతంలో ఈ నాసికారంధ్రాలను చేసి జీవాత్మ అయ్యాడు. మనం జీవాత్మ కలిగిన వాళ్ళం కనుక, దేవుని ఈ మాటలు ఎరిగిన వాళ్ళం కనుక మనం ఎంత ధన్యులమంటే, అందు గురించే మనం ఆవును మొక్కము. ఆవులో ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. మనం ఏనుగును మొక్కము, ఏనుగులో ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. ఈరోజు మనము నంది ఇలాంటి ఒక దాని మొక్కము, ఎందుకంటే దాంట్లో ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. పాముని మొక్కము, ఎందుకంటే పాము అయితే విషమది కనుక దాంట్లో ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు.
అంటే ఆత్మకు ప్రాణానికి తేడా తెలియని వాళ్ళు జంతువులను పూజిస్తున్నారు ఈరోజు. ఎంత బాధకరం. అసలు యేసు ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఈరోజు వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, మట్టి, రాతి బొమ్మలను చేసుకొని కదా, తొండమున్నదాన్ని, తోకున్నదాన్ని, పాముని విషమున్నదాన్ని కదా, అలాగున కొమ్ములున్నదాన్ని, వీటిని పూజిస్తూ నశించిపోతున్నారు. యేసుప్రభు అన్నాడు, అయ్యో వీరిలాగున పోతున్నారే. ఆకాశంలో వెలిగితే సూర్యుని దేవుడు అనుకేసుకుంటున్నారు, అలాగునొక ఆవును దేవుడు అనుకుంటున్నారు. అయ్యో వీళ్ళలాగున్నారని దేవుడు అందు గురించే దిగి వచ్చాడండి కరగంచేత. ఎవరైనా ఆహారం లేక 2-3 రోజుల నుంచి ఆకలి అంటే పోయి మనం ఇచ్చినప్పుడు ఎట్లుంటుందండి? ఇదిగో ఈ బ్రెడ్ అయినా తీసుకో, ఈ చిన్న ఆహారం అని ఎట్లా పంచుతాం? దేవుడు అట్లా దిగి వచ్చాడండి. ఆయన భూమి మీద మనుషులు జంతువులను పూజిస్తూ, చేత్తో చేసుకున్న బొమ్మలను పూజిస్తూ వాటిని దైవం అనుకుంటే దేవుడికి అంతా బాధ కలిగి దిగి వచ్చాడండి. అయ్యో లోకంలో సత్య జ్ఞానమే లేకపోయింది. సూర్యుని దేవుడు, చంద్రుని దేవుడు, భూమిని దేవుడు, నదిని దేవుడు కదా, పక్షులను దేవుడు, జంతువులను దేవుడు, పురుగులను దేవుడు. ఎంత భయంకరం కదా. ఈరోజు కోతిని దేవుడుగా ఆరాధిస్తుంటే కోతికి జావా నేర్పించగలుగుతామా కంప్యూటర్స్? ఎంత భయంకరం అండి కదా. ఆవును మొక్కుతున్నాం, ఆవుకి కారు నేర్పించగలుగుతామా? అంటే అవి జ్ఞానము లేవు మనలాగా వాటికండి. బికాస్ దే హ్యావ్ నో స్పిరిట్ అని దేవుడు ఆదామును తన జీవాత్మను ప్రవేశపెట్టాడు కనుక. మరలాంటి దేవుడు ఈరోజు భూమి మీద ఎందుకు వచ్చాడంటే, మనుష్యులు పాపము దేవుడిని ఎరగక దేవుళ్ళని చెప్తున్న వాళ్ళంతా పాపంలో ఉంటే ఆయన కన్యకకు పుట్టాడు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు ఇస్తాడు. ఇది రెండవది. మూడవది చూసి ముగిస్తాం. అందరూ యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం తీస్తే, యేసు ఇక్కడ పెద్దగైపోయాడు, ఆయన పరిచర్యలో ఉన్నాడు. 30 ఏళ్ళు దాటిపోయిన యేసు ప్రభుకి ఇప్పుడు మంచి ఏజ్లో ఉండే ఆయన పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య అంటే సేవ, సమాజ సేవ చేస్తున్నాడు. గుడ్డి వాళ్ళని, మూగవాళ్ళని, చాంద్రులను, పక్షవాయువులను, దయ్యాలను వెలగొట్టి ఆయన ఆహారం పెడుతూ మంచి సామాజిక సేవ చేస్తున్నాడు యూదులకు. చేస్తూ వాక్యం కూడా చెప్పాడు. చివరికి ఆయన ప్రాణం పెట్టేటప్పుడు ఒకరోజు 8వ అధ్యాయం, యేసు ఓలివల కొండకు వెళ్ళాడు. జాన్ ద గాస్పల్ 8th చాప్టర్, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ఓలివల కొండకు వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, వ్యభిచారులు పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమె మధ్య నిలబెట్టారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారంతో పట్టుబడ్డది, అటు వారిని రాళ్ళు రువి ధర్మశాస్త్రంలో మోషే ప్రకారము చంపాలి అని రాదు. యేసుప్రభుకి ఒక జటిలమైన ఒక ప్రశ్న, జటిలమైన ఒక స్థితి. యేసుప్రభు ఇలాగున బోధిస్తున్నాడు. నేనైతే యేసుప్రభు కూర్చొని బోధిస్తున్నాను, నిలబడి బోధిస్తున్నాడు. ఉంది అక్కడని యేసు కదండి, ఆయన కూర్చొని బోధిస్తున్నాడు. మరి ఈరోజు పాస్టర్లు కూర్చొని ఎందుకు బోధించట్లేదు మీరు చెప్పచ్చండి కదా. ఒక ఆయన ఉన్నాడు ఇక జైరాబాద్లో, అక్కడ పాస్టర్ కూర్చొని బోధిస్తూ ఉంటాడు, వాళ్ళు పండుకొని తింటూ ఉంటారు. ఇట్లా అందు గురించే నిలబడుతున్నాం మేము. పండుకొని ఉంటారు అంతా, కాలు చాపి కాలు కొట్టుకుంటే ఇట్లా చెప్పు పాస్టర్, వాళ్ళు పండుకుంటారు అంతా. సో కనుక కూర్చొని నిలబడి బోధించినా కాదు, మనకు వాక్యం అర్థం కావాలి. సో పాస్టర్లు ఇలాగ ఎందుకు నిలబడతారంటే ఇట్లా బైబిల్లో ఏమి లేదు నిలబడాలని, కానీ మేము నిలబడితే మీరన్నా కూర్చుంటారని. కనుక అలా ఇంకా అంతకు మించి ఏం చేస్తున్నాడండి, చక్కగా దేవాలయం దగ్గర కూర్చొని బోధిస్తున్నాడు. అలాగన బోధిస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక జనసందోహము అలాగలా వచ్చేసేసి ఒక ఆమెను తోసేశారు యేసుప్రభుని. ఆమె పాపం, ఆమె తోసేసి యేసుప్రభుని, ఈమె వ్యభిచారం చేసింది, ఈమెను ఏమంటావు నువ్వు? ధర్మశాస్త్రం చెప్తుంది, మన లా చెప్తుంది, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి, నువ్వేమంటావు అన్నప్పుడు యేసుప్రభువుకి ఇప్పుడు ఒక అడక్కతరలు అంటారు కదా, అట్టబడ్డట్టు అయిపోయింది. నాకు అటాగిట అని కదా. ఇప్పుడు ఒకవేళ ఈమెను రాళ్ళతో కొట్టండి అన్నాడు అనుకోండి, యేసుప్రభు ఏం చెప్తున్నట్టు? యేసుప్రభు ప్రేమ ఏముంది, యేసుప్రభు యొక్క మంచితనం ఏముంది, యేసుప్రభు ఇంకే కాదు. ఒకవేళ కొట్టద్దు అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు ధర్మశాస్త్ర వ్యతిరేకివా, నువ్వు యూదుల మతానికి వ్యతిరేకివా అని చెప్పి. సో అటు ఇటు రెండు టైట్ అయిపోయినప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా అండి, ఆయన తన చేతితో అక్కడ కింద రాయడం మొదలుపెట్టాడు. మీ అందరికీ తెలుసు, ఆ యొక్క యేసుప్రభు రాస్తూ ఉంటుంటే ఒక్కొక్కడు వచ్చాడు, ఆ తర్వాత తప్పుకుంటున్నారు, వస్తున్నాడు, చూస్తున్నాడు, చేతిలో రాయి కింద పడేస్తున్నాడు. చివరికి యేసుప్రభు ఒక ప్రశ్న వేశాడు, మీరు రాళ్ళు ఖచ్చితంగా కొట్టండి, ఈ ధర్మశాస్త్రం నేను ఇచ్చింది ఒకప్పుడు పాత నిబంధనలు, ఈ యేసుప్రభే ఇచ్చాడు, కొట్టండి అప్పుడు అని. ఎందుకంటే అప్పుడు కనుక మనకి సింపుల్గా దీన్ని కూడా మీరు ధర్మశాస్త్రాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు అప్పుడు రాళ్ళతో కొట్టమన్నాడు, అప్పుడు కుర్రాలతో కొట్టమన్నాడు, కంటికి కన్ను పంటికి, అవును ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రారంభమైనప్పుడు దేవుడు దాన్ని నేర్పిస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ మీ లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు 20వ తారీఖు కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు బెత్తంతో కొట్టారండి, టీచర్లు కొట్టారా లేదా? కాలేజీలో కూడా కొడితే ఇంకా సిగ్గు బాయ్ అసలు
కొడతారా కాలేజీలో? చిన్నగా ఉన్నప్పుడు మనల్ని కొట్టారు, నిజంగా కొట్టారండి కదా, గట్టి గట్టి కొట్టారు, చెవు పట్టుకొని బాగా పిండారు. ఇప్పుడు కాలేజీలో డిగ్రీ కాలేజీలో పోగానే లెక్చరర్ వచ్చి చెవు పెంచితే పిండగలుగుతుందా చెవు? ఎందుకంటే నీకు మెచ్యూరిటీ వచ్చేసింది. చిన్నప్పుడు దెబ్బ పడితేనే నువ్వు వింటావు, చిన్నప్పుడు నువ్వు గట్టిగా అరిస్తేనే వింటావు. పెద్దగా నాకు అవసరం లేదండి. డిగ్రీ కాలేజీలో మేడం అంటే యూఆర్ యూజ్లెస్ ఫెలో అంటే చాలా ఒక్క మాట అందరి ముందు, యూజ్లెస్ ఫెలో షటప్ అంటే చాలు, ఒక మేడం ఒక మాట అంటే నన్ను ఎంత మాట అనింది కదా, నేను సరిగ్గా చదవట్లే. అలాగనే దేవుడు కూడా ధర్మశాస్త్ర ఆరంభంలో పెట్టాడు, కానీ దాన్ని విని నేర్చుకొని ఇప్పుడు మనము ధర్మశాస్త్రానికి మించి కృపాకాలంలోకి వచ్చాం కనుక అలాగున అక్కర్లేదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసివేసి ఇక కృపను ప్రవేశపెట్టినప్పుడు అన్నాడు, ఈ స్త్రీలను రాళ్ళగొట్టడం అనేది అది నిజమే. నేను చెప్పాను ఒకప్పుడు, మీరు రాళ్ళు కొడుతున్నా మానేరా? మానలేదండి, మానలేదు కదా. ఇప్పుడు ఒకడికి ఒక పాపం చేస్తున్నప్పుడు వాడికి ఒక రోగం వచ్చింది, ఆ రోగంతో మానుకోవాలండి కదా. మళ్ళీ అలాగనే ఉంటే అది సిగ్గులేంతనం, వదిలిపెట్టేస్తారు కదా. అలాగనే దేవుడు కూడా మనుషులు పాపం చేసి ఎంత ధర్మశాస్త్రం శిక్షిస్తున్నా సిగ్గు లేకుండా, భయం లేకుండా, భీతి లేకుండా, సమాజ ప్రేమ లేకుండా, దేవుడికి ఎట్లాంటి భక్తి లేకుండా పాపంలో ఉన్నప్పుడు దేవుడు వదిలేస్తాడు. అంతే, మీరు మారరు అని చెప్పి దేవుడు ఇంకొక కొత్త పద్ధతిని పెట్టాడు. అదే మన చర్చ్ పేరు, న్యూ టెస్ట్మెంట్ చర్చ్, కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో నీకు సిగ్గు ఉండాలి, నీకు శరం ఉండాలి, నీకు మనసు ఉండాలి, నీకు మార్పు ఉండాలి, నీకు ప్రేమ ఉండాలి, నీకు మంచితనం ఉండాలి, నీకు సొంతంగా భక్తి ఉండాలి. ఎవడో చెప్తే కాదు, నీకు సొంతంగా ఉండాలి. ఆ కాలంలో ఉన్నాం. దానికి యేసుప్రభు నువ్వు చేసిన పాపానికి అంతటికీ ఆయన సిలువలో ఎక్కుతున్నాడు కనుక ఖచ్చితంగా అక్కడ ఏమన్నాడు తెలుసా? కింద రాస్తూ పోయాడు, మీలో పాపము చేయనివాడు ఫస్ట్ కొట్టండి, రాయి కొట్టండి, తప్పకుండా కొట్టండి అని రాస్తే అక్కడున్న గుంపు అందరి పాపాలు రాశాడు. యేసుప్రభు ఏం చేశాడు? మెల్లగా ఆయన కదా తన సిస్టమ్ ఓపెన్ చేసి ఆయన కమాండ్ చేసి ఆర్డర్ ఇస్తే ప్రింట్అవుట్ బయటకు వస్తుంది. ప్రింటర్లోంచి టిక్కు మన వస్తుందిగా ప్రింటర్లో. ఒక్కొక్కడు చూస్తున్నాడు. ఇప్పుడు నా సిగ్గుపోతుంది, నేనేం చేశానో ఇప్పుడు యేసుప్రభు ఇంకా చదవలేదు, ఓన్లీ ప్రింట్అవుట్ వస్తూ ఉంది, కింద రాస్తూ ఉన్నాడు. చూసి ఇప్పుడు నా పాపం ఈడికి తెలిస్తే ఈడు రేపటి నుంచి నాతో మాట్లాడాడు. ఈడు ఇంతవరకు ప్రైజ్లాడు అంటున్నాడు, ప్రైజ్లా అన్నాడు, సంపుతారా అంటాడు. సిగ్గుపోతుంది కనుక అన్న పోయి మా వైఫ్కి చెప్తే ఆమె పుట్టింటికి వెళ్ళిపోద్ది. మిరియాలు కూడా అన్ని పాపాలే ఒక్కొక్కడివి. ఈ పాపాలన్నీ పెట్టుకొని నేను రాయి కొట్టడం ఏంటి? యేసుప్రభు ఇచ్చాడు, నీకు ఇస్తున్నా, ఛాన్స్ ఇస్తున్నాను, రా నువ్వు వచ్చి రాయి కొట్టు, కానీ నీలో పాపం అంటే పాపములో ఉన్నవాడు పాపిని శిక్షించడానికి పనికిరాడు కదండి. అంతే కదా. ఇప్పుడు స్కూల్లో టీచర్కి చదువు రాదు, ఆమె టీచింగ్ చేస్తుంది, అన్నిట్లలో అంతే. కనుక ఇప్పుడు నేను పాస్టర్ని అయ్యండి, నేను వాక్యంలో నేర్చుకోకుండా లేకపోతే నేను మంచి జీవితం జీవించకుండా నేను పాస్టర్ని అయితే ఎంత అవమానం అండి. అలాగున్నే యేసు వాళ్ళకి చెప్తున్నాడు, అందరూ రాళ్ళు అక్కడ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయారండి. అందరు వెళ్ళిపోయాక యేసు ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా ఎవరు నేను కొట్టలే, ఎవరు కొట్టలే, నేను నిన్ను శిక్షించాను, నువ్వు వెళ్ళిక పాపము చేయ. ఎంత కరుణ, ఎట్లా ఏడుస్తుండొచ్చండి, అక్కడ పడి ఏడుస్తూ ఉంది, తడిసిపోయి ఉంటుంది. ఒకవైపు కుక్కల్లాగా తరుముకుంటూ వచ్చారు, రాళ్లతో కొడితే ఒక్కొక్క శరీర భాగం అలాగున రాళ్లతో చప్పేవాళ్ళు. ఆ రాళ్లతో కొట్టిన మరణం ఏమో ఒకప్పుడు చూసి ఉంటుంది, కానీ తన బ్రతుకులో దేవుడికి భయం లేకుండా వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది కదండి. ఎంత భయంకరమైన పాపం ఒక స్త్రీగా. కనుక ఆమె స్త్రీని చూసి యేసు కనికరించాడు. ధర్మశాస్త్రం ఏమీ చేయజాలదు ఇప్పుడు ఆమెను ధర్మశాస్త్రం విడిపించలేదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? రాళ్ళు కొట్టు తీసుకెళ్ళి పడేసేసి అంతే, శవం కుక్క నిడిచినట్టు ఇడిచేస్తారు. అలాగున్నప్పుడు ధర్మశాస్త్రం ఏమి చేయలేనప్పుడు యేసు నేను కృపచేత నేను రక్షిస్తాను. ఆమె పాపానికి యేసు అడ్డు వచ్చి నిన్ను ఒక్క రాయి కొట్టలేదు కదా వాళ్ళు, ఇంకా కొంతకాలం చూడు, నన్ను రాళ్లతో కాదు నన్ను కొరడాలతో కొడతారు, నన్ను రాళ్లతో కాదు నన్ను మేకులతో కొట్టేస్తారు, నన్ను రాళ్లతో కాదు ముళ్ళ కిరీటంతో గుచ్చేస్తారు, నన్ను రాళ్లతో కాదు కాళ్ళతో తంతారు, నన్ను రాళ్లతో కాదు శూలం పెట్టి పొడుస్తారు. అమ్మా నీ పాపాన్ని నేను భరిస్తాను, పోయి పాపం చేయకు. ఇప్పుడు నేను అడ్డు వచ్చాను, రేపు నేను ఇక్కడ లేకపోతే కొట్టి చంపేస్తారు. సిన్ నో మోర్, ఇక పాపము చేయకు, నీ పాపం కొరకు నేను శిలువలో. నువ్వు రాయి కొడితే రక్తం వస్తుంది, రాయి కొడితే రక్తం వస్తుంది, రాయి కొడితే రక్తం వస్తుంది, తల పగులుతుంది, శరీరం ఎట్లయిపోద్దని రాళ్ళతో కొడితే. నేను ప్రతి చోట రక్తం కారుస్తాను నీ కొరకు, మై బ్లడ్ క్లెన్సెస్ యువర్ సిన్, నా రక్తము అని చెప్పి. సో యేసు ఎందుకు పుట్టాడు ప్రశ్న ఇది. మొదట యేసు ఎక్కడ పుట్టాడు మనందరికీ తెలుసు.
మధ్యధరా సముద్రం ఉండే బెత్లెహేమ్ యెరూషలేం ఇశ్రాయేల్ దేశంలో ఆయన ఎవ్వరికి పక్షపాతం కాదు. ఇండియాలో పుట్టలేదు కనుక ఇండియా దేవుడు అనుకోద్దు అసలు, అది పిచ్చేది, అది వెర్రితనం. ఆయన భూమికి మధ్యలో పుట్టాడు అని దేవుడు కనుక. రెండోది, ఆయన ఎవరికి పుట్టాలంటే కనికగా పుట్టాలి, అంతే, ఇక ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయన పాపము లేనివాడై ఉండాలి. ఇక మూడోది, యేసు ఎందుకు పుట్టాడు అంటే ఆయన పాపిని రక్ష. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 తిమోతి 1:15. 1 తిమోతి 1st chapter 15 verse. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ అధ్యాయం చూడండి, 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చాను. చాలమ్మా, చాలా, అందరు నాతో చెప్తారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇంకొకసారి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు ఎందుకు వచ్చాడంటే దంచిగినాడు. మీరు ఎవ్వరు కూడా ఏమిది కావద్దు, బెలూన్స్ కట్టుకోవడానికి రాలేదు. దిస్ బెలూన్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్. ఎవరి కొరకు ఇవి? చిల్డ్రన్ కొరకు కదా. పెద్దోళ్ళు బెలూన్స్తో ఆడుకుంటారా? ఆడుకుంటే ఏమవుతుంది? మనుషులు ఇక మనల్ని వదిలేస్తారు. సో దిస్ బెలూన్స్, దిస్ డెకరేషన్స్ ఇవన్నీ కూడా రాలేదు. ఆయన బెలూన్స్ కొరకు, క్రిస్మస్ ట్రీ కొరకు, స్టార్ పెట్టుకోవడానికి, కేకులు కట్ చేయడానికి, కొరియోగ్రఫీలకు రాలేదు. ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు. ఈ భూమి మీద పాపిని రక్షించేవాడు ఎవరు లేరు కనుక. ఈ లోకంలో ధర్మశాస్త్రాలు, గ్రంథాలన్నీ చెప్తున్నాయి, నీ కర్మ నువ్వు అనుభవించు కనుక. యేసన్నాడు, కర్మ కాలం అయిపోయింది, కృపాకాలాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. గట్టిగా చెప్పండి కొడదామా? 2014 జూన్ 2 వరకు, జూన్ 1 వరకు ఏముండింది? ఆంధ్రప్రదేశ్. తర్వాత ఏమైంది? అంతే. దేవుడు అంతే చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాను. ఎంత మంచి దేవుడు అండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను రాజమండ్రిలో. వెళ్తే ఒక ఆమె వచ్చింది, టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, పాస్టర్ కనుక అయ్యగారు అంటారు ఆంధ్రలో. అయ్యగారు 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 అని చెప్పి నాకు అంతా ఇచ్చిన తర్వాత అయిపోయింది. నేను ఆ రోజు మీటింగ్లో మాట్లాడాను. మీటింగ్లో వచ్చి మాట్లాడినాక వాళ్ళ పాపను కూడా పరిచయం చేసింది, డిగ్రీ చదువుతుంది. అంకుల్ మీరు వాక్యం బాగా చెప్తున్నారు, మంచిదమ్మా, ఇంకేదన్నా సరే ప్రార్థన చేశాను. నేను ఆ యొక్క స్త్రీ విషయం, మీ హస్బెండ్ ఏడి అని అడిగాను. హస్బెండ్ అంటే లేడు, కొంచెం తల దించుకుందామే కనుక నేను తప్పుగా అడిగాను. తల దించుకుంటే నేనేమనుకున్నాను, వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయి ఉండొచ్చు, లేదంటే వదిలేసి ఉండొచ్చు, ఆర్ సమ్ ప్రాబ్లం ఉండొచ్చు. కాదండి. తర్వాత ఆ కమ్మనుంది ఉన్న తర్వాత అప్పుడు కొద్దిసేపు ఉన్నాక ఆమె ఆగిపోయింది మౌనంగా. నేను చెప్తాను అంది. అన్న తర్వాత చెప్పట్లేదు, ఏదో నా కాఫీ టీచర్. తర్వాత వాళ్ళ కూతురు బయటికి వెళ్ళిపోయిందండి. కూతురు బయటికి వెళ్ళి అప్పుడు చెప్తుంది, పాస్టర్ గారు అయ్యగారు మా పాప ఉన్నందుకు నేను చెప్పలేదు, నేను వ్యభిచారంలో ఉండేదాన్ని. ఏం జన సంస్థ, అడ్వాన్సింగ్ మినిస్టర్ ఆఫ్ గాస్పల్. మా నాన్న వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్గా ఉండేవాడు. చిలకూరుపేటలో ఉంది అన్నడే ఆఫీస్. ఎంతోమంది మమ్మల్ని ఆ మినిస్ట్రీ చేరదీసింది. మేము వ్యభిచారంలో ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి మాతో మాట్లాడి మాకు సువార్త చెప్పి మాకు టైలరింగ్ ఆ యొక్క నేర్పించి కొన్ని వృత్తులు నేర్పించి బహు కష్టం మీద బయటకు వచ్చాం. మా బ్రతుకు వ్యభిచారం బ్రతుకుండేది, కానీ మేము మారిపోయాం యేసుక్రీస్తు తర్వాత. ఇప్పుడు నా పాపకు కూడా తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. అలాంటి బ్రతుకులు మావి. కానీ యేసునాథుడు ఈ లోకంలోకి వచ్చాడు. మీలాంటి సేవకులు పెట్టిన దాని ద్వారా మేము ఇక మా తరంలో ఎవరు నీచపు పనిలోకి వెళ్ళకూడదని చెప్పినప్పుడు నేను చాలా బాధపడిపోయాను. నేను ఎందుకు అడిగాను ఆ పాపం, కానీ ఆమె ఓపెన్గా అయ్యగారు మీరు కనుక చెప్తున్నాను, వేరేళ్ళకైతే నేను చెప్పిన దైవ సేవకులు కనుక నేను అబద్ధం అంటే నాకు చాలా గొప్ప. ఈరోజు భూమి మీద ఇలాగ ఎంతమంది మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు 21st centuryలో కొన్ని ఏళ్ల క్రితం నేను రాజమండ్రిలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క చర్చిలో ఒక స్త్రీ, వాళ్ళ బ్రతుకులు బయటికి ఏం లేదండి, అక్కడ హాస్టల్లో ఉండిపోయింది చాలా రోజులు. తను ఉన్న తర్వాత తను అప్పటికి ప్రెగ్నెంట్ కనుక బిడ్డను కనింది. ఆ యొక్క తండ్రి లేడంటే ఏదో చెప్పేసేసారు. కానీ ఈ రోజు వరకు భూమి మీద దేవదాసి స్త్రీలను దేవాలయానికి ఆ యొక్క దేవుడికి పెళ్లి చేసి వాడుకునే ఆ యొక్క మన దేశంలో కదండి, తమిళనాడులో ఆ యొక్క మరి ఆమె పేరేం పేరు చెప్పండి, ఆ యొక్క అమికార్ మైకెల్ అని ఒక వేరే దేశం స్త్రీ వీళ్ళ మధ్య పనిచేసి వాళ్ళని బయటికి ఎన్నో కథలు ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నాను, నా కళ్ళతో ఆమె చెప్తున్నప్పుడు అవును పాస్టర్ గారు మా బ్రతుకులాట మా పిల్లలు ఇంకెవ్వరు వృత్తిలోకి వెళ్ళకూడదు. మంచిగా చదివిస్తున్నారు, డిగ్రీ చదువుతుంది, బట్ షీ డజంట్ నో వాళ్ళ మమ్మీ వృత్తి ఏదో చెప్పేస్తారు కనుక. కానీ అలాంటి కుటుంబాలలో దేవుడి కార్యం ఎట్లా జరుగుతుందంటే, యేసన్నాడు నేను ఈ యొక్క భూలోకానికి ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాడంటే నేను మందిరాలు కట్టించడానికి కాదు, బిల్డింగ్లు కట్టించడానికి కాదు,
నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు. నేను ఈ లోకంలో సోషల్ వర్క్, గుడ్డి కుంటి మూగా చెవిటి వాళ్ళని బాగా చేయడానికి రాలేదు. హాస్టల్స్ పెట్టడానికి రాలేదు, లేకపోతే ఇంకేదో కాదు, లెప్రసీ వాళ్ళు ఇవి కాదు. నేను భూమి మీదకి ఎందుకు వచ్చి పుట్టానంటే చెప్తున్నాడు, నేను సిలువెక్కి మీ కొరకు రక్తము కార్చడానికి, పంచగాయాలతో ఆయన రక్తము కార్చాడు. ప్రతి పాపి యొక్క పాపాన్ని ఆయన సిలువలో మోసాడు. భూమికి ఆకాశానికి 6 గంటలు వేలాడాడు ఆయన. ఎందుకు పుట్టాడంటే ఆయన లోకరక్షకుడు అవ్వటానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే పాపిని విడిపించడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే విగ్రహారాధనలో ఉన్నవాళ్ళు, అయ్యో ఈ బొమ్మలను నమ్ముతున్నారే, వారు నా వైపు తిరిగితే నేను వారి పాపాలను క్షమిస్తాను. పసుపు నీళ్ళతో పాపం పోదు, కుంకుమ నీళ్ళతో పాపం పోదు, ఆ యొక్క కొబ్బరి నీళ్ళతో పాపం పోదు, ఏ నదిలో పాపం పోదు నీళ్ళతో. పాపము యజ్ఞం చేస్తే పోదు, యాగం చేస్తే పోదు, మాల వేసుకుంటే పోదు, దీక్ష పొందితే పోదు, దాన ధర్మాలు చేస్తే పోదు. పాపము యేసు రక్తములో పోతుంది. బికాజ్ ఆయన బ్లడ్లో పాపం లేదు కనుక. నేను అందు గురించే పుట్టాను. అందు గురించి యేసు ప్రభు ఏ దేవాలయం కట్టలేదు. యెరూషలేంలో ఏం టెంపుల్ ఉండదు ఆయనకు. యెరూషలేంలో ఏ చర్చ్ బిల్డింగ్స్ ఉండవు ఆయనకు. ఆయన ప్రీచ్ చేస్తూ పోయాడు, అందరికీ చెప్పాడు, మీరు నమ్మండి, నేను మీ కొరకు బలియాగం వేయటానికి పుట్టాను. నేను మీ కొరకు పుట్టి మీ కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టానని యేసు లోకములో అలాగున చెప్తూ ఆయన సిలువలో నుంచి ఆయనను పాపము బంధించలేకపోయింది, మరణము బంధించలేకపోయింది. పిలాతు అతనిలో ఆ యొక్క నేరాన్ని కనుక్కోలేకపోయాడు, ఆ యొక్క హేరోదు చంపలేకపోయాడు, ఫరిసయ్యులు అతన్ని అడ్డుకోలేకపోయారు. యేసుప్రభుని అలాగున ఒక్కసారి జయించే వరకు ప్రపంచానికి ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ ఒకళ్ళు వేసుకునేటట్టు అయిపోయింది ప్రపంచం. క్రీస్తు శకము క్రీస్తు. భూమి మీద ఒక మానవుడు పుట్టాడు, సంపూర్ణమైన మానవుడు. ఆయన ప్రేమ, మంచితనం, దయ, కనికరం, వాత్సల్యత, సత్యము అన్ని కలిగిన వాడుగా ఈ లోకాన్ని మీద అలాగున ముద్ర వేసి వెళ్ళిపోయాడు. ఆయన సజీవుడిగా పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఈరోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్రిస్మస్, సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన రాజ్యము. చెప్పండి కొడదామా. ఆయన మొదట సిలువలోకి వచ్చాడు. సిలువ ఎక్కటానికి పశువుల పాకలో పుట్టి, పశువుల పాక చూపించిన, పశువుల పాకలో పుట్టి సిలువలోకి వెళ్ళాడు ఆయన కదండి. ఫస్ట్ టైం ఆయన ఎక్కడ పుట్టాడు? అక్కడ పశువుల పాక. ఇలాగ పశువుల పాక, ఇది కూడా కర్రదే ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సిలువలోకి వెళ్ళాడు కదండి. కానీ ఈసారి ఆయన రాబోతున్నాడు. ఆయన దేని మీద రాబోతున్నాడు తెలుసా? సింహాసనం మీదకి రాబోతున్నాడు. ఇంకోసారి చెప్పండి కొడదామా. సింహాసనం మీదకి రాబోతున్నాడు. ఆయన సింహాసనం మీదకి వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన నమ్మిన వారిని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కనుక ఈ మంచి మాటలు ఎందుకు చెప్తానంటే ఒక్కసారి ప్రశ్నించండి. 3 ప్రశ్నలు. యేసు ఆయన ఎక్కడ పుట్టాడు? జవాబు వచ్చిందా మీకు? యేసు ఎవరికి పుట్టాడు కదండి. ఆ తర్వాత యేసు ఎందుకు పుట్టాడు? అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు క్రిస్మస్ రోజు ప్రభువా, మేము ఈ పాస్టర్ ద్వారా, సేవకుడి ద్వారా వాక్యం విన్నాం ప్రభువా. మొట్టమొదటిది యేసయ్యా నువ్వు ఎక్కడ పుట్టావంటే ప్రభువా బెత్లెహేం అని చెప్తున్నారు. యేసయ్యా నువ్వు బెత్లెహేంలో ఎందుకు పుట్టావు? మా భారతదేశంలో ఎందుకు పుట్టలేదు? యేసయ్యా నువ్వు బెత్లెహేంలో ఎందుకు పుట్టావు? అమెరికాలో ఎందుకు పుట్టలేదు? యేసయ్యా నువ్వు బెత్లెహేంలో ఎందుకు పుట్టావు? ఇంగ్లాండ్లో ఎందుకు పుట్టలేదు? యేసయ్యా నువ్వు బెత్లెహేంలో ఎందుకు పుట్టావు? కొరియాలో ఎందుకు పుట్టలేదు అని ఎవరైనా అడిగితే, బిడ్డ ఇదిగో బైబిల్ నుంచి ఆయన సేవకులు జవాబిస్తున్నారు. భూమికి మధ్యలో ఉండే మధ్యధరా అనే సముద్రం దగ్గర ఉండే ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు ఆయన. నేను అందరికీ సమీపంనే, ఎవ్వరు నాకు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎక్కువ కులం ఉన్నందుకు మీరు ప్రవేశించండి గుడిలోకి, తక్కువ కులం ఉన్నోళ్ళు మీరు రావద్దు కాదు. చర్చిలో అందరూ రావచ్చు, అందరికీ సమానం. మీరు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు నాకు సమీపస్తులుగా ఉండటానికి నేను అక్కడ పుట్టాను. దేవుడు ఎంత మంచి జవాబిస్తున్నాడండి బైబిల్ ద్వారా. రెండోది, యేసు ఎవరికి పుట్టాడు? మానవుల యొక్క కలయికతో స్త్రీ పురుషుడికి పుడితే వాళ్ళ బ్లడ్లో, వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ జీన్స్లో పాపం ఉంది కనుక పాపి అయిన వాడు పాపులను రక్షించలేడు. డ్రైవింగ్ రానివాడు డ్రైవింగ్ ఆ యొక్క రానివాడికి నేర్పించలేడు. ఒకడికి డ్రైవింగ్ వస్తే ఇంకోటికి నేర్పించగలుగుతాడు. ఈత రానివాడికి సహాయం చేయలేడు. యేసు కూడా నేను పాపము లేని వాడినై పుట్టాలి కనుక ఆయన కన్యకకు జన్మించాడు. ప్రియదేవుని. మూడవది, యేసు ఎందుకు పుట్టాడు? పాపిని రక్షించడానికి, మతాన్ని పెట్టడానికి రాలేదు. ఆయన క్రైస్తవం మతమే కాదని చెప్తున్నాం, మొత్తుకొని చెప్తున్నాం. క్రైస్తవం మతం కాదు, ఇది మార్గము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. యేసు నేనే మార్గము, నా మార్గంలోకి వస్తే సత్యాన్ని ఎరుగుతారు, నా సత్యాన్ని అనుభవించుకుంటే జీవం వస్తుంది. 3 స్టెప్లో ఉంది. కేవలం మార్గంలోకి వస్తే, నువ్వు ఆ మార్గంలో నడిస్తేనే
నీకు సత్యము అర్థమవుతుంది. నీకు ఒక్కసారి సత్యం అర్థమైందంటే ఈ వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, రాతి బొమ్మల్ని పూజించరిక, పశువుల్ని పూజించరు. సత్యాన్ని తెలిస్తే భూమి, ఆకాశం, సూర్యుడిని పూజించరు. మనుషుల కాళ్ళ మీద పట్టి అదా మాతృదేవ పితృదేవ భవ అని అనరు. మా తల్లిని గౌరవిస్తారు, తండ్రిని గౌరవిస్తారు, కానీ దేవుళ్ళని భ్రమపడరు. సత్యాన్ని ఒక్కసారి స్వీకరిస్తే జీవం అయిపోతుంది. యూ విల్ గెట్ ఎటర్నల్ లైఫ్. పశువులు చచ్చిపోతాయి, అవి అంతవరకే. కానీ మానవుడు చనిపోయినాక పరలోక రాజ్యానికి అతని ఆత్మ చేరుతుంది. కనుక మనం ఆత్మతో సృష్టించాడు కనుక మనం నశించిపోకున్నట్లు ఆత్మైన దేవుడు రక్త మాంసాలు ధరించుకొని కన్య మరియ పుట్టిన దినమే క్రిస్మస్. ఆయనకి నీకు ఈరోజు 3 జవాబులు. వెళ్ళు, నీ బ్రతుకులు ఆలోచించు. ఈయన దేవుడు కాక ఎవరైనా దేవుడు ఉన్నారా? 3,00,00,000 దేవుళ్ళలో ఈ యేసు ప్రభుకున్న క్వాలిటీ ఏ దేవుళ్ళు అయినా ఉందా? ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన యుద్ధం చేయలేదు, ఆయన ఎవరిని కొట్టలేదు, ఆయన ఎవరిని గాయపరచలేదు, ఎవరిని బాధపరచలేదు, ఎవరిని తృణీకరించలేదు. కుష్టివాదాన్ని కూడా తాకాడు ఆయన. గుడ్డి వాళ్ళకు కూడా సహాయం చేశాడు. కులం ఎక్కువ కులం తక్కువ అన్నాడు. యేసు ప్రభుకు సమానం ఎవరు లేరు ఈ భూమి మీద. కనుక మానవులందరి డేట్ ఆఫ్ బర్త్లో ఆయన యొక్క నామం కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ఎందుకు పుట్టాడో సంతోషించు, యేసు ఎందుకు పుట్టాడో ఆనందించు, యేసు ఎందుకు పుట్టాడో తెలుసుకున్నావు కనుక ఆయనను అంగీకరించు. నీ బ్రతుకు ధన్యమవుతుంది. చూస్తూనే ఈ భూమి మీద మన కాలం అయిపోయినాక ఇలాంటి క్రిస్మస్లు వచ్చిపోతుంటే భర్తకు భయపడి, కులానికి భయపడి, మతానికి భయపడి, దేశస్తులకు భయపడి, ఇంకెవరికో భయపడి క్రీస్తుకు దూరం కావద్దు. నువ్వు క్రీస్తుని వదిలిపెట్టుకోవద్దు. బహుశా ఈ సంవత్సరమే నీవు రక్షణ పొందడానికి ఎక్కడో అమెరికాకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని. ఇక్కడ ఆపగలిగారు వాళ్ళు, కానీ అమ్మాయి చక్కగా వెళ్ళిపోయింది. నా ఆత్మీయ బిడ్డ, ఒక బిడ్డ ఈరోజు వరకు కూడా తను కాంటాక్ట్లో ఉంటుంది. కనుక వాళ్ళ నాన్న వ్యతిరేకిస్తే వాళ్ళ నాన్నను మార్చి ఈరోజు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు భూమి మీద మనకున్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. యేసు ప్రభు కేక్, యేసు ప్రభు డెకరేషను, యేసు ప్రభు క్రిస్మస్ ట్రీ, యేసు ప్రభు స్టారు, యేసు ప్రభు శాంతాక్లాస్ ఏమీ సంబంధం లేదు. అవన్నీ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో, కానీ యేసు ఆయన రక్షకుడు. ఆయన అంగీకరిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈరోజు ప్రభా యేసు జన్మ విషయమై మేము 3 సంగతులు నేర్చుకున్నాం ప్రభా. యేసు ఎక్కడ పుట్టాడో ప్రభా, అది ఎందుకో నేర్చుకున్నాం. యేసు ఎవరికి పుట్టాడో అది నేర్చుకున్నాం ప్రభా. యేసు ఎందుకు పుట్టాడో ఈ 3 ప్రశ్నలకు మాకు జవాబిచ్చావు కనుక నాయన, మరొక్కసారి ఇక్కడ కూర్చున్న వీళ్ళందరి హృదయాల్లో యేసే దైవం, ఆయన కాక దైవమే లేడు నాయన ఈ లోకంలో. ఏ ఒక్కరు మానవుల కొరకు, మానవ జాతి కొరకు రక్తాన్ని, పాపాన్ని చిందించి బలియజ్ఞమై రక్షణ కార్యం చేయలేదు ప్రభా. అయ్యా, ఏ ఒక్కరు నీకు సమానం కాదు ప్రభా. నీ నామములోనే రక్షణ కనుక ఈరోజు 210 దేశాలు నేను ఆరాధిస్తున్నాయి ప్రభా. ఈరోజు నీ యొక్క వాక్యము 3658 భాషల్లో ఉంది కనుక ఎంత మహనీయుడవు దేవా. నేను ఈరోజు నీ యొక్క జన్మగా నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ, నీ విధమైన వాక్యానికి నారు కట్టి నీరు పోసి నూరంతలు పాలింపచేయమని, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ మాటను వారు స్వీకరించి మేలు రక్షణ పొందుటకు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన త్వరలో మా కొరకు రాబోతున్నాం. మొదటిసారి వచ్చినప్పుడు పశువుల పాక, మొదటిసారి వచ్చినప్పుడు సిలువ అంతే, కానీ రెండవసారి నువ్వు సింహాసనం మీదకి రాబోతున్నావు. యెరూషలేమును నీ పట్టణంగా చేసుకొని, సియోను నీ సింహాసనంగా చేసుకొని 1000 ఏళ్ళు ఈ భూమిని పరిపాలించాను. ఆ రోజు భూమి మీద ఏ రాజ్యముని ఎదుట నిలవజాలదు ప్రభా, ఏ దేవుడు దైవముని ఎదుట నిలవజాలరు ప్రభా. దేవా, నీ సింహాసనము కాలం సమీపం అవుతుంది కనుక మమ్మల్ని అందరినీ రక్షణలో నీ రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి, యూదా గోత్ర సింహ అయిన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.